ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ వారం దినాల్లో మాకంటే గొప్పోళ్ళు, బలవంతులు, ధనవంతులు, ఘనులైన వారు అనేకులు గతించిపోయారు. అయితే మా పట్ల నాయన 117వ కీర్తనను మీరు నెరవేర్చి సజీవుల లెక్కలో ఉంచడమే కాకుండా నీ సన్నిధి ఇచ్చారు. ఇంతవరకు పాడి స్తుతించాం. నీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాల్ని దీవించి ఆశీర్వదించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను ప్రభా, బలహీనుడను నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను బలపరచండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచండి. మీరే మాట్లాడుకుని మహిమ, ఘనత, ప్రభావాల్ని పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆయన ఈ కొద్ది సమయం తమ హృదయాలు, చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయండి. ఇంకా మార్గమధ్యం ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నా నీ సన్నిధికి సకాలంలో రావాలనేటువంటి ఒక ఆశ వారిలో బలంగా పుట్టించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీ నామోన్నతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిని గడిపేందుకు మనకు అనుగ్రహించారు. దీనిని బట్టి మనం ఎంతైనా సంతోషించాల్సిన వారంగా ఉన్నాం. మనం చిన్న పాట పాడుకుందాం. వినయ భయభక్తులతో అని కీర్తన పాడదాం. వినయ భయభక్తులతో యేసుకు ప్రీతికరమైన సేవ మనం చేద్దాం అనే కీర్తన చిన్న పాట పాడుకుందాం. వినయ భయభక్తులతో యేసునకు ప్రీతికరమైన సేవ మనము చేయుదము. సేవ మనము చేయుదము. వినయ భయభక్తులతో యేసునకు ప్రీతికరమైన సేవ మనము చేయుదము. సేవ మనము చేయుదము. వినయ భయభక్తులతో ప్రభు యేసు కొరకు నీవు ఆడిమోయ నీవు సిద్ధమా. ప్రభు యేసు కొరకు నీవు ఆడిమోయ నీవు సిద్ధమా. పరమ తండ్రి పొలములోన సేద్యము చేయ సిద్ధమా. పరమ తండ్రి పొలములోన సేద్యము చేయ సిద్ధమా. వినయ భయభక్తులతో యేసునకు ప్రీతికరమైన సేవ మనము చేయుదము. సేవ మనము చేయుదము.
ఏసునాథ వెనుకంజవేయక నీ సేవ చేతుము. ఏసునాథ వెనుకంజవేయక నీ సేవ చేతుము. ఇల్లు మేము సేవింతుము నాథా ప్రేమైక్యతతో మా ప్రభువా. ఇల్లు మేము సేవింతుము నాథా ప్రేమైక్యతతో మా ప్రభువా. వినయ భయభక్తులతో యేసునకు ప్రీతికరమైన సేవ మనము చేయుదము. సేవ మనము చేయుదము. వినయ భయభక్తులతో పరిశుద్ధాత్మా శక్తితో ప్రభువు సువార్తనే చాటెదము. పరిశుద్ధాత్మా శక్తితో ప్రభువు సువార్తనే చాటెదము. ప్రభువు కొరకే జీవించెదము. ప్రభు యేసు సాక్షులమై ఉండెదము. ప్రభువు కొరకే జీవించెదము. ప్రభు యేసు సాక్షులమై ఉండెదము. వినయ భయభక్తులతో యేసునకు ప్రీతికరమైన సేవ మనము చేయుదము. సేవ మనము చేయుదము. వినయ భయభక్తులతో యేసునకు ప్రీతికరమైన సేవ మనము చేయుదము. సేవ మనము చేయుదము. వినయ భయభక్తులతో ప్రైజ్ ద లార్డ్. మరి కోవిడ్ నిబంధనల్ని మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. ప్రస్తుతానికైతే కొంచెం తగ్గుముఖంలోనే మనకి ఇది కనబడుతోంది. భయపడబాకండి. సెకండ్ వేవ్లో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం కోవిడ్ కంటే కూడా భయం. నాకు కరోనా వచ్చేసింది బాబోయ్ ఇంకేముందని భయంతో చాలామంది చచ్చిపోయారు. ఎందుకంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు, కోవిడ్ అని నిర్ధారణ అయింది. నేను ఇంటికి వెళ్ళి బట్టలు తెచ్చుకుంటానని ఇంటికి వెళ్ళిపోయి ఆడు ఊరేసి చచ్చిపోయాడు. అంటే ఎవరు చంపారు తన్ని? ఈ కరోనా. అంటే కరోనా వస్తే చచ్చిపోతారా అండి? ఎలాగ చచ్చిపోతాం కదా అని ముందే చచ్చిపోతున్నారు పడిపోయి. పై ఎత్తు బిల్డింగ్లు మంచి దూకేసిన వాళ్ళు ఉన్నారు, ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు, చెరులో పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా భయం ఎప్పుడు ఉంటుందో అప్పుడు మందులు కూడా సరిగా పనిచేయ వాళ్ళకి. మందులు కూడా సరిగా పనిచేయవు. ఇదిగో ఈ బెల్లు వేసుకున్నాను నాకు తలపోటు తగ్గిపోద్ది అనుకుంటే వేసుకున్న వెంటనే తగ్గిపోయినట్టుందే అనిపిస్తుంది. ఆ నమ్మకం ఉంటే నా మగం ఈ బెల్లు వేసుకుంటున్నాను నాకు పని చేస్తాయా అనుకుంటే వేసుకున్నాడు అనుకోండి, ఇంకెప్పటికీ తలపోటు తగ్గుతుంది. అలాగే ఉంటుంది. అంటే మనం మానసికంగా సిద్ధపడడం కూడా మందులకు ప్రభావాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ కోవిడ్తో చాలామంది భయపడి సరిగా సహకరించకుండా, మందులు వాళ్ళు సరిగా పనిచేయకుండా, అలాగే ఆ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఒక్కరిని గదిలో పెట్టేయడం, ఎవరితో మాట్లాడలేకుండా ఎవరి దగ్గర రానికుండా చేసేయడం,
కుటుంబానికి దూరంగా ఉండడం, ఇంకింతే నా బతుకు, ఇంటికి వెళ్తాను, ఇక్కడి నుంచి నేను అయిపోయాను అలా అనుకుంటా ఇంకా ఆ మందులు సరిగా పనిచేయక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి చాలా మటుకు కరోనా వల్ల చచ్చిపోయిన వాళ్ళు 100కు ఒక 80 మంది ఉంటే భయంతో చచ్చిపోయిన వాళ్ళకి 20 మంది. కాబట్టి ఏ జబ్బు ప్రాణాంతకం కాదు ఈ రోజుల్లో. క్యాన్సర్ని కూడా గెలుస్తున్నారు కదా, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా గెలుస్తున్నారు. క్యాన్సర్ వస్తే అయిపోతారు అనుకుంటారు, కానీ అది వచ్చిన వాళ్ళు కూడా గెలుస్తున్నారు. నేను గెలవాలి, నేను బాగుపడాలి అనేటువంటి మానసిక స్థైర్యం అది చాలా ముఖ్యం. కాబట్టి కరోనా వచ్చేస్తుందేమో నేను భయపడబాకండి, ఏం లేదు. ఇప్పుడు మనం అనుకున్నాం ఒమిక్రాన్ అంట చాలా స్పీడ్గా వెళ్తుందంట, ఇది అనుకున్నాం. ఎంత స్పీడ్గా వ్యాపిస్తుందో అంత స్పీడ్గా వదిలేసి వెళ్ళిపోతుందంట. కాబట్టి ఒమిక్రాన్ గురించి కూడా భయపడాల్సిన పని లేదు. ఒక సాధారణమైన జ్వరంలా మారిపోయింది. 2-3 రోజులు అది కనుక వస్తే ఒక 2-3 రోజులు అంతే, హాస్పిటల్ కూడా వెళ్ళక్కర్లేదు, ఇంటి దగ్గరే హోమ్ ఐసోలేషనే. ఏదో మందులు కిట్ ఇస్తున్నారు, 3-4 రోజులకి ఇవి వాడేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏదన్నా అప్పటికే లోపల ఏదన్నా బలహీనతలు ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకొక 2 రోజులు ఎక్స్టెండ్ అవుతుంది అంతే. ఒక 1 వారం రోజుల లోపలే మొత్తం మీద వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళే అంత అవసరత అయితే ప్రస్తుతానికి లేదు. కాబట్టి భయం వదిలేయండి, జాగ్రత్తలు మాత్రం వదలకండి. 2-3 రోజులు జ్వరమైన ఇది తెచ్చుకోవాలి మనం, అవసరమా ఏంటి? జాగ్రత్తలు తీసుకుంటే అది కూడా రాదు. ఏంటో జాగ్రత్తలు? మొట్టమొదటిగా మాస్క్, అది ఖచ్చితంగా ఉండాలి. అంటే విడిగా ఉంటే అక్కర్లేదు, కాకపోతే గుంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ఉండే తీరాలి. ఆ తర్వాత ఏంటి, చేతులు ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. సోపుతో కడుక్కోవడము, లేకపోతే శానిటైజర్లు ఉన్నాయి కదా అవి పూసుకోవడం లాంటిది చేయాలి. ఆ తర్వాత చెవులు కొరుక్కోవడం మానేయాలి కదా. చెవులు కొరుక్కోవడం అంటే ఏంటి, మా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అనమాట, దూరంగా ఉండి మాట్లాడుకోవడం అంతే. కానీ మనకు నచ్చంది అదే. రహస్యం, పెద్ద రహస్యం ఏం కాదు. రేపు ఆదివారం అంట, అది కూడా రహస్యంగా చెప్తారు. అందులో పెద్ద ఏముంది, మన వాళ్ళకి ఏంటంటే రహస్యాలు అంటే బాగా ఇష్టం. అందుకని ఏం చూసిన మా పుడుతుంది రెన్సి ఏమి ఉండదు, ఉత్తిని వెళ్ళిపోయి చెవులు ఏది ఎక్కడ ఉంది, అది లోపలికి వచ్చింది. అదేంటి వెళ్ళిపోద్ది, అన్నయ్యల దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏం చెప్పొద్దు అంటే చెవుకాడికి వెళ్ళిపోతుంది వెళ్ళి అంటది, అంతే, ఏం ఉండదు. అది ఒక అలవాటుగా మారిపోయింది, ప్రతీదీ రహస్యమే కదా. అందుకని అలా అటువంటిది మానేయాలి, దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మానేయాలి, కొంచెం దూరంగా ఉండి మాట్లాడాలి. ఈ 3 మనం పాటిస్తే ఇంకా కరోనా మనల్ని అంటుకోదు, మన దగ్గరికి అస్సలు రాదు. ఒకవేళ వచ్చిందనుకోండి, అయినా భయపడాల్సింది మాత్రం ఏమీ లేదు, అది మనసులో పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా మనం హెచ్చరిక ప్రతి వారం చెప్పుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఇలాగ మనం గుంపుగా కూడుకుంటున్నాం కాబట్టి ఎవరికైనా ఏదైనా వస్తే నిందలేస్తారు, దేవునికి అవమానం కదా. కాబట్టి ఎవరు మనల్ని నిందించడానికి వీలైన విధంగా ఈ జాగ్రత్తలు చెప్పడం, అందుకే అక్కడ కూడా శానిటైజర్లు వేయటం, ఇవన్నీ చేస్తాను. సరే అండి, మరి నేటి వాక్యంలోకి వచ్చేద్దాం. మనం ఈ నెల ఆరంభం నుంచి కూడా జనవరి ఆరంభం నుంచి కదా, జనవరి 2వ వారం నుంచి మొదలెట్టామా. జనవరి 2వ వారం నుంచి మరి మొదలుపెట్టాం. ఏంటిది, నిజ క్రైస్తవునికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఏ లక్షణాలు ఉంటే వారు నిజమైన క్రైస్తవులు అనబడతారు. అంటే అబద్ధపు క్రైస్తవులు కూడా ఉంటారా? మనకు ఒక సందేహం, అబద్ధపు క్రైస్తవులు కూడా ఉంటారా? ఉంటారు. క్రైస్తవులు అనబడేవాళ్ళు, సోకాల్డ్ క్రిస్టియన్స్, వాళ్ళు క్రైస్తవులని చెప్పుకుంటారు అంతే. క్రైస్తవునికి ఉండాల్సినటువంటి లక్షణాలు అయితే ఏమీ వారికి ఉండవు. కాబట్టి అలా క్రైస్తవులను చెప్పుకున్న వాళ్ళు ఎవరు దేవుని రాజ్యానికి పోరు. ఎందుకంటే క్రైస్తవులను చెప్పుకుంటే చాలా రక్షింపబడిపోరు. అయితే క్రైస్తవ మతాన్ని మేము స్వీకరించామంటే రక్షింపబడిపోరు. లేకపోతే మేము అన్ని క్రమాల్లో మందిరంలోకి వెళ్తున్నాము అయినా రక్షింపబడరు. ఇంకా విరివిగా మేము కానుకలు ఇస్తున్నాము అయినా రక్షింపబడరు. ఇవేమీ కాదు, ఈ పైనే.
మరి ఎప్పుడు రక్షింపబడతావు? నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితేనే. ఆయనకుండే లక్షణాలు ఏంటో మనం చెప్పుకుంటున్నాం. మొదటిది ఏంటి? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటది. నిర్గమకాండం 15:26 నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఆయన వాక్కు ఖచ్చితంగా వినాలి. తర్వాతది నమ్మాలి. ఏదైతే విన్నామో దాన్ని మనం నమ్మాలి, అంటే అంగీకరించాలి. నమ్మితేనే అంగీకరించేది. యోహాను సువార్తలో 1:12 తన్నెందరు అంగీకరించిరో అంటాడు. తన్నెందరూ అంగీకరించిరో అంటాడు. అంగీకరిస్తేనే నమ్ముతాం. అంటే నమ్మకం అంగీకారం రెండు కలిసే ఉంటాయి. నమ్మకం లేని చోట అంగీకరించడం ఉండదు. అంగీకరించకపోతే నమ్మడం అనేది కూడా ఉండదు. ఆ తర్వాత నమ్మేసి ఊరుకుంటే సరిపోద్దా? నమ్మేసి ఊరుకుంటే సరిపోదు. ఖచ్చితంగా మనసు మార్చుకోవాలి, తప్పదు. మనసు మార్చుకోవాలి. మార్చుకోకపోతే కూడా ఇబ్బందులు పడతాం. విన్నాము, నమ్మాము కాబట్టి ఇప్పుడు ఈ నమ్మకాన్ని బట్టి అప్పటిదాకా ఉన్నటువంటిది ఏంటో దాన్ని మార్చుకోవాల్సిన అవసరత కూడా ఉంది. అది దాన్ని మనం మారు మనసు అంటాం. మారు మనసు పొందాలి. తర్వాత 4వదిగా మారు మనసు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దాకా ఏది రైట్ అనుకుంటున్నాము అది ఇప్పుడు తప్పు అవుతుంది. అప్పుడు దాకా ఏది తప్పు అనుకుంటున్నామో అది ఇప్పుడు రైట్ అవుతుంది. మారు మనసు పొందడం అంటే పూర్తిగా కంప్లీట్గా తన ఆలోచనలు మారిపోవాలి, తన ఉద్దేశాలు మారిపోవాలి, తన క్రియలు మారిపోవాలి, అన్నీ కూడా మారిపోవాలి. లేకపోతే మారు మనసు పొందినట్టు కానే కాదు. సరే, మారు మనసు పొందాం, అది రహస్యం కాకూడదు. నువ్వు మారావు అనేది వెల్లడి కావాలి. వెల్లడి ఎప్పుడవుతుంది? మళ్ళీ క్రియలు కనపడినప్పుడే. అందులో మొట్టమొదటి క్రియ ఏంటి అంటే ఒప్పుకోవడం. ఏది తప్పు అనుకున్నామో ఆ తప్పులన్నిటిని ఇప్పుడు ఒప్పుకోవడం. ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అలా ఎవరితో మనం తప్పుగా ప్రవర్తించామో వారి దగ్గర కూడా ఒప్పుకోవాలి. ఇదివరకు నేను అనవసరంగా దూషించాను, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, అయితే నన్ను క్షమించు అనాలి. ఆ ఒప్పుదల ఖచ్చితంగా రావాలి. లేకపోతే మారు మనసు కలిగినట్టు కాదు. మారు మనసు కలిగినట్టు కాదు. ఆ తర్వాత ఒప్పుకున్న తర్వాత ఈ ఒప్పుకోవడం అనేది వెల్లడి చేయాలి. అది బాప్తిస్మం. బాప్తిస్మం ద్వారా వెల్లడి చేయడం. అది నేను ఆ గత జీవిత విషయంలో నేను చచ్చిపోయాను, ఇక మీదట నేను ఇప్పుడు నూతన జన్మెత్తుతున్నాను, నూతనంగా నేను జీవిస్తున్నాను అనేది అని మనం వెల్లడి చేయడమే అది బాప్తిస్మం. అంటే పునరుత్థానం, తిరిగి మళ్ళీ లేవడం. ఆ తర్వాత ఆఖరిది కదా, ఇప్పుడు మనకి 5 అయినాయి. ఆఖరిది ఏంటి? ఇక నీతిమంతునిగా జీవించడం. ఏది విన్నాము, దేన్ని నమ్మాము, దేన్ని బట్టి మన ఆలోచనలు మార్చుకున్నాము, మారు మనసు పొందాము, దేనిని బట్టి తప్పని ఒప్పుకున్నాము, ఆ తర్వాత దాన్ని బాప్తిస్మం ద్వారా వెల్లడి చేసాము. వీటన్నిటిని మనం కంటిన్యూ చేసుకోవాలి. వీటన్నిటినీ మనం కంటిన్యూ చేసుకోవాలి. అవి వినడం అలానే ఉండాలి, ఆ నమ్మిక అలానే ఉండాలి. ఆ తర్వాత మారు మనసు పొందాం కదా, మళ్ళీ ఇంకో మారు మనసు పొందకూడదు. ఒకటే మారు మనసు. మళ్ళీ మారు మనసు పొందామంటే అర్థం ఏంటి? మళ్ళీ మొదటి స్థితికి వెళ్ళడమే కదా. ఆ మారు మనసుని అలాగే కాపాడుకోవాలి. అలాగే ఒప్పుకున్న దాని విషయంలో మళ్ళీ పశ్చాత్తాపడకూడదు, అంటే మళ్ళీ మార్చుకోకూడదు. ఇదివరకు నీ దగ్గరకు వచ్చి ఏదో తప్పు అయిపోయిందిలే అన్నాను, ఏం తప్పేం కాదు, నేను చేసింది కరెక్టే అలా అనకూడదు. ఇంకా రెండోది ఉండకూడదు అనమాట. ఆ తర్వాత బాప్తిస్మం పొందడం. ఆ తర్వాత ఆఖరిది నీతిమంతునిగా జీవించడం. అంటే జనవరి 2వ వారంలో మొదలుపెట్టాం. ఇది ఫిబ్రవరి 1వ వారానికి ఈ సబ్జెక్ట్ మనకి పూర్తవుతుంది కదా. నీతిమంతునిగా జీవించడం. ఇప్పుడు మనం
వాక్య భాగాన్ని చదువుకున్నాం కదా, దానికి ఇప్పుడు మనం పాడుకున్న పాటకి కూడా ఒక కనెక్షన్ ఉంది. ఊరినే పాల ఇది. ఇప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉండాల, ఇష్టలుగా జీవించాలి. నీతి తప్పితే ఎవరినైనా ఇష్టపడతారా? మాట ఇచ్చి తప్పారనుకోండి, వారిని ఎవరైనా ఇష్టపడతారా? ప్రమాణం చేసి తప్పారనుకోండి, వారిని ఎవరైనా ఇష్టపడతారా? నిలకడలేని వాడు, వాళ్ళు స్థిరులు కాదు, వాళ్ళు ఎవరు ఇష్టపడరు, ప్రేమించరు కూడా కదా. అప్పుడు మనం సేవ చేయడం అంటే ఏంటి? ఇక్కడ నిలబెట్టి మీకు కొంతమంది అనుకుంటారు సేవ చేయడం అంటే ప్రసంగాలు చేయడమే అని. సేవ చేయడం అంటే ప్రసంగాలు చేయడం కాదు, సేవలో అదొక భాగం అంతే. ప్రభు సేవలో ప్రసంగం చేయడం అనేది ఒక భాగం, అదే సేవ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. తను మార్పు చెందినవాడు, రక్షింపబడినవాడు, చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చాడు, అసత్యంలో నుంచి సత్యంలోకి వచ్చాడు. ఇవి ఇతరులకి కనబరచాలి, అది కూడా సేవే. అంటే నీతిమంతునిగా జీవించటం, సత్యవంతునిగా జీవించటం, నమ్మదగిన వాడుగా జీవించటం, సంతోషం సమాధానం కలిగిన వాడుగా జీవించడం, విశ్వాసిగా జీవించడం, ఇదంతా కూడా సేవలో భాగాలే. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్పాడు చూడండి, ఇక్కడ మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పాడు. కొండ మీది ప్రసంగంలో 5 ధన్యతలు అయిపోయిన తర్వాత, 5వ అధ్యాయంలో మొత్తం 10 ధన్యతలు చెప్పారు. ధన్యతలు అయిపోయిన తర్వాత నుంచి ఆయన చెప్పినటువంటి మాట ఇది. ధన్యతలు అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మొదలెట్టాడు ఆయన ప్రసంగం చేయడం. ఇప్పుడు దాకా ప్రసంగాలు చేయలే, ఎవరు ధన్యులో చెప్పాడు అంతే. 5వ అధ్యాయంలోనే మొదలైంది ఆయన పని కదా. దీనిలో 12వ వచనం వరకు కూడా ఎవరు ధన్యులు అవుతారో, ఎవరు ధన్యులు అనే విషయాలు మట్టుకే చెప్పారు. అయితే బోధించడం అనేది లేదు, ఇక్కడి నుంచే బోధ మొదలవుతుంది. మీరు లోకమునకు ఎవరైతే దేవుని వాక్కు శ్రద్ధగా విన్నారో, ఎవరైతే దాన్ని నమ్మారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే వారి పాపాలను ఒప్పుకున్నారో, ఎవరైతే బాప్తిస్మం పొందారో, వీళ్ళు ఇప్పుడు ఎలా ఉండాలంట? లోకానికి ఉప్పులా ఉండాలంట. ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పు ఒకరికొకలాగా ఉంటుందా? ఎవరి నోట్లో పెట్టుకున్నా బీ అంటారు అంతే, కష్టం ఉప్పు కదా. ఎవరి నోట్లో పెట్టుకున్నా ఉప్పు తెలిసిపోద్ది ఖచ్చితంగా కదా. అంటే ఏంటి? దాని లక్షణం అనేది చూపిస్తాను. తెల్లగా ఉంటుంది, పట్టిక తెల్లగానే ఉంటుంది కదా. ఇంకో సోడా ఏదో ఉంటుంది, అది కూడా తెల్లగానే ఉంటుంది. ఉప్పు పొడి చేస్తే అది కూడా తెల్లగానే ఉంటుంది. అన్ని పొడులే, తెల్ల పొడులే. కాకపోతే దేని రుచి దానికి ఉంటుంది. ఈ ఉప్పు అనేది ఖచ్చితంగా దాని ఉప్పదనమే దాని రుచి కదా. అయితే అన్నిటికీ వాడతాం దీన్ని, మిగతాయి ఒక్కొక్క దానికి వాడతాం. పప్పల సోడా అంటే ఇదే, పప్పలు ఉండేటప్పుడు కొద్దిగా కలుపుతాం అంతే. లేకపోతే బట్టలు ఉతికే సోడా ఉంటుంది, దాంతో కూడా బట్టలు ఉతుకుతారు. బట్టలు ఉతుకు మాత్రమే దాన్ని వాడతారు కదా. కానీ ఈ ఉప్పు మన జీవితంలో ఒక భాగం, అది లేకుండా మనం ఏది చేసుకున్నా అది ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రతిదానికి రుచి అనేటువంటి గుణాన్ని ఇచ్చి మనం చక్కగా ఆరోగించడానికి అదే దోహదపడుతుంది. ఎంత బాగా వండినా సరే ఉప్పు లేదనుకోండి, బిర్యానీ చాలా చక్కటి బిర్యానీ, ఇంతంత పొడుగు ఉండే బాసుమతి ఉంటాయి, అటువంటి రైస్ తెచ్చాం. ఇంకేదో కొత్త చికెన్లు కూడా పేర్లు పెడుతున్నారు కదా, సుగుణ చికెన్ అంట. సో అది కోడిగా అదేమో మరి. ఆ బోర్డు సుగుణ అని పెట్టుకున్నాడు కాబట్టి కోడి కూడా సుగుణ అయిపోద్ది అనమాట. ఏదో మొత్తం అది ఇలాంటి చికెన్లు, మంచి చికెనే పట్టుకొచ్చామండి, లెగ్ పీసులే పట్టుకొచ్చుకుంటారు కొంతమంది, అయ్యే ఇష్టపడతారు. మిగతా మేనేసి లెగ్ పీసులే అవి పెట్టి చాలా చక్కగా బిర్యానీ చేసేసారు. అందులో వేయాల్సినవి అన్నీ వేసేసారు. గుమ్మగుమ్మలు మంచి వాసన వచ్చేస్తుంది. ఇక హాల్లో కూర్చున్న వాళ్ళకి ఎప్పుడు పెడతారా అన్నట్టుగా నోరు ఊరిపోతూ ఉంటుంది
అది పట్టుకొచ్చి చక్కగా వడ్డించారు. పొగలు వస్తున్నాయి, భలే వాసనలు వచ్చేస్తున్నాయి. నోట్లో అలా పెట్టారంటే ఆ వండిన ఆవిడ ఉప్పేయడం మర్చిపోయింది. అలా పెట్టడం ఏంటిది అంటారు అంతే. అది అందులో వేసినట్టు అన్నిటిలో చవకైన వస్తువు అది. అందులో ఏమేమైతే వేసారో వాటి అన్నిటిలో చవకైన వస్తువు ఏదంటే ఉప్పే. ఖరీదైన ఎన్ని వేసినా సరే ఆ ఉప్పు అనేది ఏడవకపోతే దానికి అసలు రుచే లేదు, దాన్ని ఎవ్వరు కూడా తినలేరు కదా. ఎందుకు ఈ మాట చెప్పాడైనా? విశ్వాసి ఉప్పులా ఉండాలా, ఆ టేస్ట్ ఇతరులకి తెలియాలా. నువ్వు వాక్యం విన్నావా? విన్నాను. నమ్మావా? నేను నమ్మాను. వారమంచి పొందేవా? పొందాను. ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. బాప్తిసం పొందేవా? పొందాను. ఎన్ని అయినాయి, కానీ నీతిగా జీవించట్లా. అంటే నమ్మిన దానిని విడిచిపెట్టకుండా ఉండడమే కదా నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతి అంటే ఏంటి? నమ్మిన దాన్ని విడిచిపెట్టకుండా ఉండడమే, మాటిచ్చి దాన్ని పోషించుకోవడమే, ప్రమాణం చేసి దాన్ని పోషించుకోవడమే. నేను ఇంకా కాదు అనుకున్న తర్వాత ఆ కాదు మీద నిలబడి ఉండాలి. అవును అనుకున్న తర్వాత అవును మీద నిలబడి ఉండాలి. అప్పుడే వాళ్ళని మనం నీతిమంతులు అంటాం కదా. మరి ఒక విశ్వాసి జీవించటానికి, నీతిమంతుడిగా జీవించటానికి చాలా ముఖ్యమైనది విశ్వాసమే అన్నాడు. చూడండి, హబక్కూకులో 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదువుతాం. అక్కడ చివరి భాగం ఉంటుంది. చివరి భాగం, నీతిమంతుడు విశ్వాస మూలం. ఏదైతే నమ్మాడో, ఏదైతే విశ్వసించాడో దాన్ని వదలకుండా ఉండడమే. వదలకుండా ఉంటేనే వాళ్ళు నిజంగా నీతిమంతులుగా బతుకుతారు, విశ్వాసులుగా బతుకుతారు. కాబట్టి విశ్వాసులు ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండరు. ఇప్పుడు దీని వెలుపలికి కనిపించాలి, చూపించాలి. ఈ రుచి చూపించాలంటే ఇతరులకి ఈ రుచిని చూపించాలి. రక్షింపబడినటువంటి వారు, రక్షణానందాన్ని అనుభవించినటువంటి వారు ఈ విషయాన్ని ఇతరులకు చూపిస్తూనే ఉండాలి. ఏమ్మా ఇంట్లో ఉప్పు లేదా అన్నారు అనుకోండి. ఎందుకు లేదు ఉప్పు? కేజీ ఉప్పు ఉంది లోన, కూరలో వేయలేదు, ఉంది లోపల. కేజీ తెప్పించారు, ఉంది మంచి ఐడోజు ఉప్పు తెచ్చాం, టాటా ఉప్పు తెచ్చాం, బాగుంది. మరి వేసావా? వేయకపోతే ఎందుకు? దానివల్ల ఏంటి ప్రయోజనం ఉండదు కదా. ఆ ఉప్పు గుణం మనకి అందాలి కదా. ఎవరికి నువ్వు వడ్డిస్తున్నావో వారికి ఆ ఉప్పు గుణం తెలియాలి కదా. అది లోపల పెట్టేసుకుంటే ఈ లోక సంబంధంగా మనం ఎన్నో చేస్తాం. ఏం చేస్తామంటే ఒక మంచి కారు కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని కార్ షెడ్లో పెట్టేసి కవర్ వేసేసి షట్టర్ లాగేసి ఉంచేస్తామా? నేను కారు కొనుక్కున్నానని చెప్తాం అందరికీ. నీ కారు కొనుక్కున్నాను చెప్తావా? ఎక్కడుంది అది? ఎక్కడుంది? షెడ్లో ఉంది, కవర్ వేసి ఉంది, షట్టర్ లాగేసి ఉంది. మరి ఇంకెందుకు కారు నీకు? ఎందుకు అలా చేస్తామా? అబ్బాయి అలా చేయం. గుమ్మ ముందు కవర్ కూడా వేయకుండా అలా అట్టే పెడతాం. అందరూ చూడాలి కదా. అందరూ ఏంటి కారు కొన్నావా అని కొంతమంది అడిగేస్తారు అత్యుత్సాహంగా. కొంతమంది వెళ్ళిపోతా ఉంటే కేకేసి మరి, ఏయ్ కారు కొన్నారా చూడు. డిస్ప్లే అందరికీ చూపిస్తావు. కారు కొన్నా చూపిస్తావు కదా. కొత్తది వరకు లేదు నీకు, ఇప్పుడు కారు కొన్నావు. ఈ కారుని అందరికీ చూపించాలనుకుంటున్నావు, దాచేయవు, కప్పెట్టేసుకో. అలానే నువ్వు బాప్తిసం పొందిన తర్వాత రక్షింపబడిన నీ జీవితం ఇతరులందరికీ అది తెలియబడాలి. అది రహస్యం కాకూడదు. అన్న భక్సింగ్ గారు ఆయన ముంబైలో దిగినప్పుడు తల్లిదండ్రులు వచ్చి రిసీవ్ చేసుకోవడానికి వచ్చే నాయనా ఇంటికి వచ్చేసాయి, నువ్వు ఇంట్లో బైబిల్ చదువుకో, ఇంట్లో ప్రార్థన చేసుకో, బయట ఎవరికీ చెప్పాకు అంతే. ఎందుకంటే మరి మనం సిక్కులం కదా, మళ్ళీ వెళ్ళేస్తారు, చెప్పకూడదు. నువ్వు చదువుకో, నువ్వు ప్రార్థన చేసుకో
అన్నారంట. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఊపిరి తీసుకోకుండా మనిషి బతుకుతాడా? బతకడు కదా. మరి ఏసే నా ఊపిరి ఆయన ఎవరికీ చెప్పొద్దంటే నేను ఎలా బతుకుతాను? నేను చెప్తాను, చెప్పాలంతే. చెప్పకపోతే నేను చచ్చినట్టే లెక్క. కాబట్టి మీరు వెళ్ళిపోండి, నేను మీతో రాలేను. అంటే ఏంటి? ఆయన పొందినటువంటి రక్షణ అనుభవాన్ని ఇతరులతో నిరంతరము పంచుకుంటూనే ఉండాలి. ఆ రుచి అందరికీ చూపిస్తూ ఉండాలి. యేసుప్రభు చాలా రుచి గలవాడు. ఇదివరకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వింటారు. ఏంటి, ఆయనకు తప్పనిసరి ఒకసారి వాడలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. లండన్ నుంచి వాడలో ప్రయాణం చేసి వస్తే ప్రభు ఏమో నువ్వు ఈ పలానా వాడికి వెళ్ళిపో ఇండియా అని దేవుడు చెప్పాడంట. చెప్తే ఈయనేమో టికెట్ కోసం వెళ్ళాడు. హౌస్ఫుల్, టికెట్ ఒక్కటి కూడా లేదు. ఇదేంటి, ప్రభు నన్ను ఈ వార్డులోనే వెళ్ళమన్నాడు, మరి ఈ వాడికి టికెట్ లేదేంటి, ఏంటిది అని చెప్పేసి, ఏం ప్రభు ఈ వాళ్ళే వెళ్ళమన్నావు, టికెట్ లేదు మరి ఏంటి. ఈ లోపల అక్కడ వచ్చి, నువ్వు తప్పకుండా అన్న ఇండియా వెళ్ళాలా, అయితే ఒక మార్గం ఉందన్నారంట. ఏంటా మార్గం అంటే, ఈ షిప్లో ఒక హోటల్లో పచ్చడి రుబ్బేవాడు మానేశాడు. అది ఒక జాబ్, అది ఒక ఉద్యోగం. ప్రతిరోజు పచ్చడి రుబ్బాలి హోటల్లో. అంటే హోటల్లో అంటే వాడలో హోటళ్ళు ఉంటాయి. అప్పుడు వాడ ప్రయాణం నెలల తరబడి జరిగేది సముద్రం మీద. నెలల తరబడి జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు టిఫిన్కి వెళ్ళాలి, భోజనం చేయాలి, రాత్రి పడుకోవాలి, ఎదురేసి అన్నీ ఉంటాయి వాడలో. కాబట్టి ఆ వాడలో పచ్చడి రుబ్బే ఒక పోస్ట్ ఉంది అక్కడ. నువ్వు కనుక ఆ పోస్ట్లో జాయిన్ అయితే నువ్వు ఇండియా వెళ్ళిపోవచ్చు, కాకపోతే రోజు పచ్చడి రుబ్బాలన్నాడు. మొత్తం దేవుడు వెళ్ళమన్నాడు నన్ను, వచ్చి ఈ పని కూడా చేయలేమో. అలాగే ఆయన వెళ్ళమన్నాడు కదా, ఈ షిప్లోని వెళ్ళమన్నాడు. కాబట్టి ఈయన ఆ హోటల్లో 2 ఇంజనీరింగ్ డిగ్రీలు ఉన్నాయి ఈయనకి. మెకానికల్ ఇంజనీరు, అగ్రికల్చరల్ ఇంజనీరు, 2 ఇంజనీరింగ్ పట్టాలు ఉన్నాయి ఆయనకి. ఎక్కడ హోటల్లో పచ్చడి రుబ్బేవాడిగా జాయిన్ అయ్యాడు. రోజు ఆయన పని ఏంటి, పచ్చడి రుబ్బడమే. షిప్ బయలుదేరింది, రోజు పొద్దున్న లేకడం, సాయంకాలం పొద్దున్న పచ్చడి రుబ్బడం భోజనాల్లోకి. అదే పని ఆయనకి. అందుకుముందు అన్ని కూరలు అయిపోయి అంట, ఈ పచ్చడి పారేసేవారంట బయట, పచ్చడి పారేసేవారంట. ఈయన పోస్టులో జాయిన్ అయ్యి పచ్చడి రుబ్బడం మొదలెట్టాక అన్ని కూరలు మిగిలిపోతున్నాయంట, పచ్చడి అయిపోతుందంట. మంచి మంచి కూరలన్నీ మిగిలిపోతున్నాయంట, పచ్చడి అయిపోతుందంట. ఆఖరికి పచ్చడి సార్ అని, పచ్చడి ఏడవ చట్నీ లేదు, అయిపోయింది. ఏమయ్యా బక్సింగ్, ఏం వేస్తున్నావయ్యా నీ పచ్చట్లోనూ, కూరలన్నీ మిగులుతాయి, పచ్చడి మాత్రం అయిపోతుంది, ఏంటి సంగతి అని అడిగితే అక్కడ ఈయన సువార్త చెప్పాడంట. నా ప్రభువు, నన్ను రక్షించిన నా యేసు ఎంత రుచి కలిగిన వాడంటే, ఇదిగో ఆయన వేసి రుబ్బేసాయి ఇందులో, అందుకే ఈ పచ్చడికి అంత రుచి వచ్చేసింది. అలాగా ఏసా అంత రుచి గలవాడా అడుగుతారుగా, ప్రశ్నలు వస్తాయి కదా. ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన, సువార్త చెప్తాడు. ఇలా ఆ వాడలో సువార్త చెప్పుకుంటూ ఇండియాకి రావడానికి దేవుడు ఆ పోస్ట్ ఇచ్చాడు ఆయనకి. ఇంజనీర్ అయి ఉండి పచ్చడి రుబ్బుతూ ఆయన ఇండియా వచ్చాడు. అడిగేం చెప్పాడే, నా ప్రభు ఎంత రుచి గలవాడంటే క్రీస్తును అందరికీ పరిచయం చేసుకుంటూ వచ్చాడు. మామూలుగా ఒక ప్యాసింజర్ అనుకోండి, ఎవరికి చెప్తాడు, ఈయనకి ఒక సూట్ ఇస్తారు, ఒక బెడ్ ఇస్తారు, పడుకుంటాడు, పొద్దున్న టిఫిన్కి వెళ్తారు, మధ్యాహ్నం భోజనానికి వెళ్తారు, అంతే కదా. ఎవరు అడుగుతారు అవన్నీ, ఎవరు చెప్పాలి? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏసు గురించి చెప్తానంటే ఉండే ఆయన టైం లేదంటాడు. అంతే. ఏసు గురించి చెప్తాను ఉండే ఆయన టైం లేదు అంటే, ఎందుకంటే అక్కడ సినిమా హాళ్ళు ఉంటాయి, అక్కడ ఆడుకుంటే షటిల్ కోర్టులు ఉంటాయి షిప్ మీద, ఇంకా రకరకాలైనటువంటి ఆటలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటికి వెళ్ళిపోతారు జనం, ఈయన పట్టించుకుంటారు ఈయన్ని. కాబట్టి ఆయన ప్రయాణ సమయం కూడా వ్యర్థం కాకుండా ఉండాలని దేవుడు పచ్చడి రుబ్బే పోస్టులో ఇండియాకి తీసుకొచ్చాడు ఆయన్ని. ఎన్ని నెలలు ప్రయాణం చేసిందో, మినిమం 3 నెలల నుంచి 5 నెలలు అవుతుంది లండన్ నుంచి ఇండియా ఒక వాడ.
ఇన్ని నెలల పాటు రోజు పచ్చడి గురించి అయినా చెప్తానే ఉండేవాడు. సువార్త ప్రకటించుకుంటూనే వచ్చాడంట. యేసు ప్రభు అంత రుచి కలిగిన వాడు. మరి ఆయన్ని నమ్ముకున్న నువ్వు, ఉప్పు చాలా రుచి ఉంది, అది దేనికి చేరితే దానికి రుచి వచ్చేస్తుంది కదా. క్రీస్తు ఆయన రుచి గలవాడు, ఆయన నీలో చేరితే ఆ రుచి నీకు వచ్చేయాలి కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు ఎప్పుడు కూడా నిస్సారం కాదు. అది కొన్ని నిస్సారం అయితే అసలు ఎందుకు పనికిరాదు కాదు. పారేస్తారు, పారేసిన తర్వాత తొక్కుతారు, దాంతో కాళ్ళతో తొక్కి పారేస్తారంతే. కాబట్టి క్రీస్తు రుచిని ఎవరైతే పొందుకున్నారో, ఎవరైతే ఆ రుచిని యాడ్ చేసుకున్నారో, అలాంటి వారు కూడా రుచి గలవారుగానే ఉండాలి. అలా లేనప్పుడు వాళ్ళని ఇంకా పారేయడమే, పనికిరారు. ఇంకా వాళ్ళు పొందాము అనుకునే రక్షణ వారిని ఇంకా రక్షించదు. అన్ని అబద్ధాలు అయిపోతాయి. నేను విన్నాను అనేది అబద్ధం, నమ్మాను అనేది అబద్ధం, మారు మనసు పొందాను అనేది అబద్ధం, నేను ఒప్పుకున్నాను అనేది అబద్ధం, బాప్తిస్మం, అన్నీ అసత్యాలు అయిపోతాయి అంతే. ఇంకా వారిని ఎవ్వరూ ప్రేమించరు, వారిని ఎవ్వరు విశ్వసించరు. వాళ్ళు విశ్వాసఘాతకులు, నమ్మదగని వారు. దీనిని బట్టి దేవుని నామానికి కూడా అవమానం వచ్చేటువంటి పరిస్థితి. అందుకని మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అది నిస్సారమైతే ఇక అది ఉప్పు కాదు, ఇక అది బయట పాడవేయబడి తొక్కబడుటకి తప్ప మరి దీనికి పనికిరాదు. కాబట్టి పై 5 ఎవరైతే పొందుకున్నారో, విన్నారు, నమ్మారు, మార్మన్స్ పొందారు, ఒప్పుకున్నారు, బాప్తిస్మం పొందారు, వీళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు తమ జీవితాన్ని ఇతరులకు కనపరచాలి, దాచిపెట్టుకోకూడదు. ఒక కారు కొనుక్కుని లోపల పెట్టేసి కవర్ వేసేసి ఎలా ఉంచమో అలాగే ఇప్పుడు నువ్వు మారావు. నీ మార్పు చెందిన జీవితం ఇతరులకు కనబడాలి. ఒక పుట్టి కుంటివాడు దేవుని కృప వల్ల నడక నేర్చుకుని నడిచి మందిరంలోకి వెళ్ళినప్పుడు అందరూ ఏమనుకున్నారు? ఇతడు ఆ మెట్ల దగ్గర కూర్చుని అడుక్కునేవాడు కదా. ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు? అతనే కదా ఈడు. ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు? అందరూ కూడా చూశారు. అది నడకొచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటే ఎవరు అడుగుతారు? అడిగితే ఎవరిని అడుగుతారు? ఇంకా నడకొచ్చేసింది, గబగబా ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని తలపెట్టు కూర్చున్నాడు, ఎవరు అడుగుతారు? ఇంకా అని మందిరంలోకి వెళ్ళాడు కాబట్టి కదా. ఇప్పుడు అందరూ చూశారు. మెట్ట దగ్గర కూర్చుని అడుక్కునే వీడు ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు? ఎవరు ఇతన్ని నడిపిస్తున్నారు? ఈ స్వస్థత ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు జవాబులే సేవ, అంతే కదా. ఈ ప్రశ్నలకు జవాబులే సేవ. ఇప్పుడు అతను చెప్తున్నాడు, ఒక ఆయన ఉన్నాడు, నువ్వు లేచి నడువు అన్నాడు. నేను అంతే, నేను లేచి నేను నడుస్తున్నాను. ఎవరైనా అందరికీ ఎవరైనా అంటే యేసుక్రీస్తు. పుట్టినప్పటి నుంచి ఎవరు నిన్ను నడిపించలేకపోయారు. ఏ వైద్యుడు కూడా నిన్ను నడిపించలేకపోయాడు. నీ కాళ్ళల్లోకి జీవం తీసుకురాలేకపోయాడు. కానీ యేసు ఎలా లేచి నడువన్నాడు అంతే. ఏం చేయలే, లేచి నడువన్నాడు అంతే. నా కాళ్ళకు బలం వచ్చేసింది, నేను లేచి నడుస్తున్నాను. మాట చేత స్వస్థత. ఆయన మాటలో అంత శక్తి ఉందా? ఎవరైనా మేము అనుకుంటున్నాం యేసేపు మరియమ్మల కొడుకని, యోహాను యేసేవారి అనేటువంటి వారి సహోదరుడిని. వాళ్ళు మానవ మాత్రలే కదా. వారి మాటలో ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వచ్చింది ఈయనకి ఇంత శక్తి? ఎవరైనా ఇప్పుడు ఆలోచించడం మొదలెట్టారు. ఎందుకు పొట్టి చెక్కి యేసు ఎవరో అని చూడగోరాడు? ఇలాంటివి విన్నందువల్లే ఇది సేవే కదా. ప్రీతికరమైన సేవ, దేవునికి ఇష్టమైన సేవ. నువ్వు రక్షింపబడి నువ్వు సైలెంట్గా ఉండిపోతే అది దేవునికి ఇష్టమైన సేవ కాదు. నువ్వు నీతిమంతుడుగా తప్పకుండా జీవించాలి. నీతి ఇతరులు గమనించాలి. దేవుని చేసిన మేలు ఇతరులు చూడాలి. చూసి యేసును నమ్ముకుంటే ఇలా ఉంటారా?
యేసు నమ్ముకుంటే ఇంత అద్భుతంగా జీవితాలు మారిపోతాయా? ఎప్పుడు మందు కొట్టుకాడే ఉండేవాడు, ఎప్పుడును ఎలా మానేశాడు? ఎలా ఉండగలుగుతున్నాడు? ఎప్పుడు తాకాట్ల కాడే ఉండేవాడు, ఇప్పుడు ఎలా మానేశాడు? ఏ రకంగా ఇలా జీవించగలుగుతున్నాడు? ఇలాంటివి ఎన్నో కదా. యేసు ప్రభు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. ఆయన పేర్లలో అవి కూడా ఉన్నాయి కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని, నిత్యులకు తండ్రి, సమాధానకర్త యెహూ, అధిపతి, ఇన్ని పేర్లు కదా ఆయనకు ఉన్నాయి. ఆయన ఇంత గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తాడా? నువ్వు లేచి నడువు అంటే పుట్టినప్పటి నుంచి నడవని ఆ పుట్టు కుంటి గొంతులేస్తాడా? ఆయన వాక్కులు ఎంత శక్తి ఉందా? కాబట్టి ఎవరైనా, జక్కయ్య గారు వచ్చాడు, యేసు ఎవరో అని చూడగోరెను. అలా మన జీవితాన్ని బట్టి, బాప్తిజం పొందిన తర్వాత మనం జీవిస్తున్న మన జీవితాన్ని బట్టి యేసు ఎవరో అని తెలుసుకోవాలనే ఆశ ఒక్కరికైనా అది కలగాలి. అలా కాకుండా నీ మట్టుకు నువ్వు రిజర్వ్గా నీ ఇంట్లో ఉండిపోతే, నేను పాపం జోలికి పోను, నేను ఇక లోకం జోలికి పోను, నేను రక్షింపబడ్డాను, నీ గదిలో తలిపేసుకుని కూర్చుంటాను, ఆ ఉన్నది ఏదో వండుకుని అలాగే ఉండిపోతాను, అది దేవునికి ఇష్టం కాదు. అలా ఉండకూడదు. నువ్వు కొన్న కారు లోపల పెట్టి షట్రేసాలు ఉంచేస్తే అదేమవుద్ది? క్రమక్రమంగా తుప్పు పట్టడం మొదలెడుతుంది. లోపల అన్నీ కూడా ఏమైపోతే కష్టపట్టేస్తాయి, బిగుసుకుపోతాయి, ఇంకేమి తిరగవు. నువ్వు తర్వాత ఎప్పుడో బయటికి తీసి తీద్దామన్నా అది తిరగదు, పడిపోద్ది. ఓ సైకిల్ అయినా అంతే. ఓ సైకిల్ కొని తిప్పకుండా లోపల నుంచి ఏమవుద్ది? ఎన్నో ఎందుకు, నువ్వు బంగారు లాంటి మంచి చీర కొనుక్కొని బీరువాలో పెట్టేసి కొన్ని సంవత్సరాలు అలాగే ఉంచాయి. ఆ తర్వాత తీస్తే ముక్కలు వస్తాయి, ఊడి పొట్లిపోద్ది. పనిచేయదు అది. అది అలా వాడుతూ ఉంటేనే గాలి వెలుతురు తగులుతూ ఉండాలి వాటికి, అప్పుడే అది పనిచేస్తుంది. అలా ప్రతీదీ అంతే. మనం దేన్ని దాచిపెట్టాం, అన్నీ డిస్ప్లే చేస్తాం. ప్రతీదీ కూడా. ఒక చీర కట్టుకుంటే దాచుకుంటామా? చీర కట్టుకుని దానిపైన షాలు వేసేసి తిరుగుతామా? ఇంకా మంచి చీర కట్టుకుని షాలు నిండుగా కప్పేసుకుని తిరుగుతామా? కనపడకూడదండి. ఏం చేస్తాం? కనపడాలి కదా, కనపడాలి. మా రూతమ్మ గారు అనేవారు, ఈ మెల్ల వేసుకుంటుంది కదా అవన్నీ వేసుకుని బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఆ పైట సింగేమి కిందకు వదిలేసేది, ఇవన్నీ కనపడతా ఉండేవి. అవి చాలామంది నుంచుంటా ఉండేవారు. ఇది ఎవడు పీకేస్తాడో, ఓ చోట కూర్చుంటే సీట్లు దొరికేవి కదా మాకు. ఇది వెనకాల ఎక్కడే కూర్చున్నామండి, ఇది ముందు ఆడవాళ్ళ సీట్లో కూర్చుని నా చూపు అంతా అక్కడే ఉండేది. ఏమో ఎవడు పీకేస్తాడో, నుంచుంటారు, గెంటుకుంటూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, ఎవడు కప్పుకోలేకపోవచ్చు. ఈవిడ ఏమా ఇది కప్పుకోవచ్చు కదా అండి. కప్పుకుంటారా? ఎందుకు వేసుకుంటావు? కప్పుకుంటుందా అని. ఎందుకంటే డిస్ప్లే, ఇన్ని నగలు వేసుకున్నావు ఉంటే ఎందుకు అందరికి కనబడాలి, అన్నీ కనబడాలి. ఎవడు కనమైతే తర్వాత చూపించడానికి ఏముండవు అనుకోండి. నా కళ్ళు నీకు ఆపలా అన్నమాట. నేను ప్రశాంతంగా బస్సులో కూర్చుని ఉండు కదా, ఇక అక్కడే ఉండేది నా చూపు. కప్పుకోమంటే కప్పుకునేది కదా ఇక్కడ డిస్ప్లే. ఎందుకంటే సహజం కదా అది. మనం ఏదైనా సంపాదించుకుంటే అది అందరికీ చూపించాలి. ఎవరికైనా వీళ్ళకి ఉంగరాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అవసరం లేకపోయినా చెయ్యి ఎత్తి మాట్లాడతారు. అలా కాదురా, ఎందుకు ఇవన్నీ కనపడాలి, రాసుకుంటారు, ఇలా పెట్టుకుని మాట్లాడతారా? ఉంగరాలు జేబులో పెట్టుకుని మాట్లాడతారా? మాట్లాడరుగా. ఏదన్నా మాట్లాడకపోతే చెయ్యి ఊపాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా సరే ఇలా అంటాం. ఎందుకంటే ఇవన్నీ కనపడాలి, డిస్ప్లే చెయ్యాలని ఆశపడతాం మనం కదా. ఇవన్నీ నాశనం అయిపోయి, ఇవేవి మన ఆత్మీయ జీవితానికి పనికొచ్చేవి కాదు, ఇవేవి మనల్ని రక్షించవు. కానీ ఇటువంటి వాటన్నిటినీ ఇతరులకు మనం చూపించాలని ఆశపడతావు, దాచుకో. అలాంటిది శాశ్వత జీవం, దేవుని నిత్యరాజ్య వారసత్వాన్ని పొందావు నువ్వు, దేవునితో కూడా ఉండేటువంటి భాగ్యాన్ని సంపాదించుకున్నావు నువ్వు. పరలోకంలో నీ కోసం ఒక మంచి నివాసం ఎక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు, నీకోసం ఒక బహుమానం కూడా ఉంటుంది కదా. మరి నిన్ను చూసి ఎవరైనా నీతి మార్గాల్లోకి వస్తే నీకు
అక్కడ దేవుడి క్రెడిట్ ఇస్తాడని చెప్తున్నాడు. దానియేలు 9:3 మనం చదువుతాం కదా, 12:3 మనం చదువుతాం కదా, నీతి మార్గములను అనుసరించి నడుచుకునేలా ఎవరు అనేకులను తిప్పుతారు, వారు ఆకాశంలో జ్యోతులులా ప్రకాశిస్తారు. ఇట్లా వెళ్ళిపోయి ఆకాశంలో ఏం కూర్చోరు, ప్రకాశిస్తూ ఉంటారు అంతే. అందరికీ వెల్లడవుతూ ఉంటారు అంతే. అందరికీ వెల్లడవుతూ ఉంటారు కదా. ఆ పని చేయాలి కదా. దాని కింద మాట ఏం చెప్పాడు ఈయన, 14వ వచనం మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎప్పుడు నువ్వు వెలుగవుతావు, నువ్వు రక్షింపబడ్డావు. ఇప్పటి వరకు నువ్వు అంధకార క్రియలతో ఉండిపోయావు, చీకటి ఈ లోక సంబంధమైన క్రియలతో ఉండిపోయావు. అయితే ఇప్పుడు క్రీస్తు నీ లోపలికి వచ్చాడు. క్రీస్తు వెలుగు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. వెలుగు అనేది లోపలికి వస్తే ఇంకా లోపల చీకటి ఉంటుందా? ఇప్పుడు ఈ లైట్లన్నీ ఆర్పేసామనుకోండి, పగలు కాబట్టి బయట నుంచి కొద్ది గొప్ప వెలుగు వస్తుంది అనుకో. రాత్రులు లైట్లు ఆపేసామనుకోండి ఎలా ఉంటుంది? కటిక చీకటి, ఏం కనపడదు. ఇది అమ్మాలను గుద్దేసుకుంటాం మనం, చీకటి అయిపోతుంది. అలాంటప్పుడు ఒక లైట్ వెలిగిందనుకోండి, ఇప్పుడు మొత్తం అంతా వెలుగుతో నిండిపోతుంది, అన్నీ నీకు స్పష్టంగా కనపడతాయి. నువ్వు మెలైన మార్గంలో నడుస్తావు, ఏ ప్రమాదాలు నీకు సంభవించవు కదా. అంటే వెలుగు వస్తే అది రహస్యంగా ఉంటుందా? లైట్ వెలిగించిన తర్వాత కూడా చీకటిగానే ఉంటుందా? లైట్ వెలిగించిన తర్వాత కూడా చీకటిగానే ఉంటుందా? ఏం డౌటా? ఎవరు మాట్లాడరేంటి? ఉంటుందా? లైట్ లేనప్పుడు చీకటిగా ఉంది, లైట్ వచ్చాక ఇంకా చీకటి ఎందుకు ఉంటుంది? ఇంక ఉండదు, ఖచ్చితంగా చీకటి వెళ్ళిపోతుంది కదా. కాబట్టి ఇప్పుడు రహస్యం కదా, అంత స్పష్టంగా కనబడుతుంది. ఇంకా వెలిగించిన తర్వాత కూడా చీకటిగానే ఉంటే స్విచ్ చేసామంతే, బల్బు వెలగలే, ఎక్కడో కనెక్షన్ కట్ అయిపోయింది. నువ్వు స్విచ్ చేసేసి లైట్ వెలిగింది అనుకుంటున్నావు, కానీ అది వెలగలేదన్నమాట, అందుకే చీకటిగా ఉంది. రక్షింపబడిన తర్వాత వారు ఎలాంటి వారు? క్రీస్తు వెలుగును పొందినవారు. క్రీస్తు వారిలోకి వచ్చాడు, ఆయన వెలుగు. ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఇంకా వారి బతుకులో చీకటి ఎక్కడ ఉంటుంది? లైట్ అంటూ వెలిగిన తర్వాత ఇక చీకటి ఉండదు కదా, ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కాబట్టి నేను క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాను, ఆయన నా హృదయంలోనికి నేను చేర్చుకున్నాను అని నువ్వు అన్న తర్వాత నీలో ఇంక వెలుగే ఉండాలి తప్ప చీకటికి తావు లేదు. కాబట్టి రక్షింపబడ్డ ప్రతి వారు కూడా వెలుగై ఉండాలి. వెలుగు అది ఎలా రహస్యంగా ఉండదో అలాగే వారు కూడా రహస్యంగా ఉండరు. ఎలా తెలియబడతారు? వెలుగు తన వెలుగును బట్టి తెలుస్తుంది. మరి రక్షింపబడిన వ్యక్తి ఏ రకంగా తెలియబడతాడు అంటే తన మాట తీరు. ఇదివరకు మాట ఎలా ఉంది, ఎప్పటి మాట ఎలా ఉంది? ఇదివరకు ఇప్పుడు ఏమోయ్ వసే అని పిలిచేటువంటి మనిషి ఇప్పుడు అన్నా అక్క అంటున్నాడు. ఎలా ఉంటుంది ఇప్పుడు? మార్పు వచ్చేసింది. ఇదివరకు ఎప్పుడు చూసిన యారా ఊరే వసే అనేవాడు, ఇప్పుడు అన్న అక్క అన్నాడంటే అది విన్న వాళ్ళందరూ ఇలా చూస్తారు, పన్నుగట్టుకుని చూస్తారు. ఏంటి ఎప్పుడు ఇలా మాట్లాడేవాడు కదా, ఎప్పుడు ఇతని మాట తీరు ఎందుకు మారింది? యేసుని అంగీకరించాడు, ఇతను మారు మనసు పొందాడు, ఇతను బాప్తిస్మం పొందాడు, ప్రభు దేహంలో రక్తంలో పాలుపంపులు పొందుతున్నాడు. కాబట్టి ఇప్పుడు అతని మాట తీరు మారిపోయింది. అది ఈ మాట తీరు ద్వారా తెలియబడ్డాం, ఇతరులకి తెలియబడ్డాం. క్రియల వల్ల తెలియబడ్డాం కదా. మన క్రియలు చూస్తే మనం యాకోబు గారు చెప్తారు చూడండి. యాకోబు 2వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుదాం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేకుండా ఉన్నప్పుడు
మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందుడి అని చెప్తే ఏంటి లాభం ఏమైనా ఉంటుందా? ఒకడికి ఆహారం లేదు, వేగలన్నీ ఎండిపోయాయి, బాగా నీరసం వచ్చేసింది, నడవలేని పరిస్థితి, అలాగే చలి కూడా ఉంది, బాగా ఒంటి మీద బట్టలు లేవు, వణికిపోతా ఉన్నాడు. అలాంటి వారిని చూసినప్పుడు మీరు చక్కగా తృప్తిగా వెళ్ళండి, సమాధానంగా వెళ్ళండి, చక్క చలి కాచుకోండి అన్నోటితో తీ కబుర్లు చెప్పేసి పంపించేస్తే వాడు ఆకలి తీరుతుందా? వాడు చలి తీరుతుందా? తీరదు కదా. మాట మట్టుకు ఎలా ఉంది ఇప్పుడు? తీగానే మాట్లాడుతున్నాను, కానీ అవతలవాడికి ఆ మాటలు తీగుంటాయా? తీగుంటాయా? క్రియ లేకుండా ఆ మాటకి రుచి ఎక్కడొస్తుంది? క్రియ చేయాలి, ఇప్పుడు క్రియ ఉండాలి కదా. ఆకలిగా ఉన్నవాడికి నీ దగ్గర ఉన్నది ఏదో కొంత అడిగి పెట్టామనుకోండి, కొంచెం తిన్నాడు అనుకోండి, కడుపు నిండింది అనుకోండి, ఇప్పుడు అది కాస్త తృప్తిగా ఉంటుంది. ఆ తర్వాత కాస్ట్లీది ఇవ్వచ్చు, చావకది ఇవ్వచ్చు, మరి కొద్దిగా అక్కడక్కడ నలిగిపోయిందని ఇవ్వచ్చు, ఏదో ఒక వస్త్రాన్ని ఇచ్చి కప్పుకోమని ఇచ్చి అప్పుడు వెళ్ళమన్నాం అనుకోండి, వాడు ఇప్పుడు చలి కాచుకుంటాడు, కడుపు నిండింది, చలి కాచుకుంటాడు, కానీ సంతోషంగా వెళ్తాడు. అప్పుడు కదా నీ మాటలు రుచిగా ఉంటాయి. వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళమ్మా బాబు అన్నాం అనుకో, చాలా తృప్తిగా సంతోషంగా అలాగేనమ్మా అమ్మగారండి అలాగేనండి హ్యాపీగా వెళ్తాడు. ఇవేమి ఆహారం పెట్టకుండా, నీకు వస్త్రం కూడా ఇవ్వకుండా నువ్వు చక్కగా సమాధానంగా వెళ్ళు, నువ్వు చాలా తృప్తిగా వెళ్ళు, నువ్వు చక్కగా చలి కాచుకో, ఈ మాటలు చెప్తే ఈ మాటలు అడిగి రుచికరంగా ఉంటాయా? వెళ్ళే చెప్పావు కానీ ఇప్పుడు మెదుగులేట్లేదు, కానీ సమాధానంగా తృప్తిగా వెళ్ళాలంట. కొన్ని సింకి గుడ్డన్నా ఇవ్వలేదు కానీ చలి కాచుకోవాలంట. ఏం చెప్తున్నారు బాబు? ఈ కబుర్లు అవసరాలు తీరుస్తాయా? అవసరాలు తీర్చలేని కబుర్లు రుచిగా ఉంటాయా? రుచిగా ఉండవు. కాబట్టి క్రీస్తును కలిగినటువంటి వారు రుచి లేని వారిగా ఉండరు, కేవలం కబుర్లు చెప్పేవాళ్ళుగా వాళ్ళు ఉండరు. ఒకవేళ అలా ఉంటే వాళ్ళు నిజ క్రైస్తవులు కానీ కాదు. అంతే. నిజంగా ఆకలితో అల్లాడిపోతూ నీ కళ్ళెదురుగుండా ఒక సహోదరుడు ఒక సహోదరి కనబడతా ఉంటే అవసరమైతే నువ్వు తినేదైనా పెట్టేయాలి, తర్వాత వండుకో. దేవుడు నీకు ఇచ్చాడుగా, ఒక అరగంట పడద్దు అంతేనా? ఒక అరగంట సేపు ఉంటే మళ్ళీ కొద్దిగా వండుకోవచ్చు, ఉన్నది ఏం చేసేయాలి. నాన్న అలాగే చేసేవారు. ఎవరు వచ్చినా ఇంటికి అన్నం లేకుండా వస్తే ఆయనకి అమ్మ నా ఉంచేది, మరి తినేసి అది పెట్టేసేయను, ముందు పెట్టి ఆ అన్నం వాళ్ళకి పెట్టేసేవారు. మళ్ళీ ఇప్పుడు పొయ్యిలకి ఇచ్చాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్లను ఎలక్ట్రిక్ స్టవ్లు కాదు కదా, నిమిషాల్లో అయిపోతాయి. అది ఆరిపోయిన పొయ్యిని మళ్ళీ నుప్పురా చేసి మళ్ళీ పొయ్యి అంటించి మళ్ళీ మండ చేసి మళ్ళీ ఎసరు కాగబెట్టి మళ్ళీ బియ్యం వేసి వార్చి ఇంత పని చేయాలి. చాలా టైం పడుతుంది. అయినా ముందు వాళ్ళకి పెట్టేయి, అలా పెట్టేసేవాడు అంతే. అదే కదా మరి క్రీస్తును కలిగి ఉన్నవారు చేసేటువంటిది. వారు బతకడానికి ఆధారం విశ్వాసమే. దేవుని యందలి విశ్వాసం బతికిస్తుంది మనిషిని కదా. మనుషుడు ఒక్క రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అది విశ్వాసం కదా, అది విశ్వాసం. కాబట్టి క్రియలు లేకపోతే నువ్వు ఎలా నీతిమంతుడు అవుతావు? నువ్వు ఎలా విశ్వాసం అవుతావు? విశ్వాసి దేనివల్ల బతుకుద్ది? ఒక విశ్వాసం అనేది దేనివల్ల బతుకుద్ది? క్రియల వల్లే. క్రియలు లేకపోతే విశ్వాసం మృతమైపోతుంది. మొత్తం తర్వాత కింద చదవమ్మా. అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అంతే. క్రియలు లేకపోతే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచావు, వాక్యం వినడం ద్వారా నమ్మడం ద్వారా విశ్వసించావు, ఒప్పుకున్నావు, బాప్తిసం పొందావు. అయితే ఆ తర్వాత నీ క్రియ లేకపోతే నీ ఉన్న విశ్వాసం ఏమైపోద్ది? చచ్చిపోతుంది.
ఆ విశ్వాసం నిరంతరంగా వెలుగుతూ ఉండాలంటే, నిరంతరంగా మనుతూ ఉండాలంటే దానికి క్రియలు అనేటువంటి ఆయిల్ పోస్తూ ఉండాలన్నమాట. బండి ఆకుండా ముందుకు వెళ్తూ ఉండాలంటే రిజర్వ్ రావడం పాపం మళ్ళీ పెట్రోల్ పోసుకుంటూ ఉండాలి. రిజర్వ్లోకి వచ్చేస్తుందని మళ్ళీ పోసుకుంటూ ఉండాలి. అప్పుడు అది ఇంకా ఆగదు, నిరంతరంగా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు అయిపోద్దో అప్పుడు ఇది ఆగిపోద్ది. ఒక బండికి పెట్రోలా లేకపోతే డీజిలా ఎలాంటిదో విశ్వాసికి క్రియలు అలాంటివి. ఎంత మంచిగా ఎన్ని లక్షలు పెట్టుకున్నా బండి అయినా ఓ 10 రూపాయలు ఆయిల్ పోయకపోతే ఒక అడుగు కూడా ముందుకెళ్తాం. అది ఎన్ని లక్షల కోట్లు ఎట్టు కొనవచ్చు. నిన్న చూసాం ముఖేష్ అంబానీ గారు 13 కోట్లు ఎట్టు కొన్నా అంట కారు. 13 పైనే ముఖేష్ అంబానీ గారు కారు కొన్నా అంట. ఈ మధ్యకాలంలో చెప్పాను కదా, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి కొన్నారు కారు. అది కూడా అలాగే 13 కోట్లు పైకి గారు కొన్నారు. ఇప్పుడు నేనైతే కొనుక్కోకూడదు అనుకున్నాడు ఈయన కొన్నాడు కారు. ఓన్లీ ఆయన తక్కువేంటి, వాళ్ళ ఆవిడ పుట్టినరోజుకంట 100 కోట్లు ఎటు విమానం కొనిచ్చాయంట బహుమానం. ముఖేష్ అంబానీ గారు నీతా అంబానీకి ఆవిడ బర్త్డే గిఫ్ట్ 100 కోట్ల విమానం అంట. అలాగే ఏంటి లోటు, మోడీ కొనుక్కుంటే నేను కొనుక్కోలేనా అని చెప్పి ఈయన కొన్నాడు, మా అన్నయ్య కారు కొన్నాడు. దానికి మళ్ళీ 1,80,000 పెట్టి 0001 ఆ నెంబర్ కొనుక్కున్నాడు. మళ్ళీ ఆ నెంబర్ కొనుక్కున్నాడు, 1,80,000 పెట్టుకున్నాడంటే ఆ కారు కొన్నాడు. మంచిదే. ఇంత ఆయిల్ కూడా లేదు అందులో. కదులుతుందా షర్ట్లోంచి బయటికి వెళ్తుందా? ఎన్ని కోట్లు పెట్టుకుంటే ఏం సుఖం, ఏం సుఖం. ఒక 50 రూపాయలు ఆయిల్ అన్నా పోయాలి అందులో. 50 రూపాయలు ఆయిల్ అన్నా పోయకపోతే అది ఇంకెక్కడికి వెళ్తుంది? అది వేస్ట్, ఉపయోగపడదు. దానివల్ల ఏ ప్రయోజనము లేదు. దానికంటే చిన్ని మోటార్ సైకిల్ 10,000 కూడా చేయని మోటార్ సైకిల్ నయము. ఆయిల్ ఉంది అందులో, ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇన్ని కోట్లు పెట్టుకున్న కారు ఎక్కడికి వెళ్తుంది కదా ఆయిల్ అయిపోతే కదా. విశ్వాసము అనేది ఒక మంచి కారు అయితే, క్రియ అనేది అందులో కొద్దిగా పోసే ఆయిల్. అది లేకపోతే ఆ కారు రిపేర్ వచ్చిన కారుకి దీనికి ఏంటి తేడా ఏముంది? రిపేర్ వచ్చి షెడ్లో ఉన్న కారుకి ఆయిల్ లేకుండా ఉన్న ఈ కారుకి తేడా ఏముంది? రెండూ పరిగెత్తావు, రెండూ ఉపయోగపడవు. కొన్ని రిపేర్ అంటే చచ్చి ఉన్నాయి అక్కడ, వాటిని బతికించాలి. ఇది బతికే ఉంది, ఆయిల్ లేదు. ఇది మనం ఆలోచించాలి కదా. నీతిమంతుడిగా నువ్వు జీవించాలి అంటే నీ విశ్వాసానికి తగినటువంటి క్రియలు ఖచ్చితంగా ఉండాలా. ఆ క్రియలు లేకపోతే నీ విశ్వాసం చచ్చిపోద్ది, అది పనికి రాకుండా పోతుంది. కాబట్టి నేను విన్నాను కదా, నమ్మాను కదా, మారుమనసు పొందాను కదా, ఒప్పుకున్నాను కదా, బాప్తీసం పొందాను కదా, ప్రభు బలంలో పాలు పొందుతున్నాను కదా, ఇంకా నాకేంటి? నా కోసం పరలోకంలో చోటు రిజర్వ్ అయిపోయింది. చాలామంది ఇలా అనుకుంటున్నారు. కొంతమంది అనుకుంటున్నారు, 25 ఏళ్ళు అయిందండి నేను రచ్చన తీసుకుని 25 ఏళ్ళు అయిందంట. టికెట్ ఏం చేశారంట, బీరువాలో పెట్టి దాచేశారట. రేపు 10వ తారీఖున వెళ్ళి విమానానికో ట్రైన్కో టికెట్ కొనుక్కున్నాను. దాన్ని జాగ్రత్తగా బీరువాలో పెట్టేశాను. 15వ తారీఖు వచ్చేసింది. ఇప్పుడు ఈ టికెట్ పెట్టుకెళ్తే ట్రైన్ ఎక్కనిస్తారు, నిన్ను విమానం ఎక్కనిస్తారా? అది 10వ తారీఖు టికెట్. నువ్వు దాన్ని 10వ తారీఖుకే వాడుకోవాలా? కొన్నాను కదా, భద్రంగా లోపల దాచిపెట్టేశాను కదా, కాబట్టి నీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకుంటే వెళ్ళనిస్తారా? ఒక ట్రైన్లోనే ఒక ప్లేన్లోనే నేను వెళ్ళలేనప్పుడు పరలోకంలోకి ఎలా వెళ్ళనిస్తారు? వెళ్ళనివ్వరు. ఆ ప్రయాణానికి నువ్వు వెళ్ళాలంటే కొన్ని క్రియలు కొన్ని ఉండాలి, సిద్ధపడాలి. ఆ రోజు 10వ తారీఖు కోసం నువ్వు సిద్ధపడాలి. ఉంటాయి, బ్యాగేజ్ సర్దుకోవడం, ఇంకోటి ఇన్ని పుచ్చుకుని వెళ్ళాలి, స్టేషన్కి వెళ్ళాలి, ట్రైన్ ఎక్కాలి. లేకపోతే అది వృధా అయిపోతుంది, క్రియలు లేవు కదా. రక్షణ తీసేసుకున్నాను, ఎప్పుడూను 25 ఏళ్ళు అయింది, అయితే మందిరానికి రాను. అదొకటి తప్పండి, మందిరానికి రావట్లేదు అంతే. నేను లేకపోతే బల్లలో పాలు పొందలేకపోతున్నాను అంతే. నేను ఎప్పుడో రక్షణ తీసేసుకున్నానండి, 25 ఏళ్ళు అయిపోయింది.
ఏమైపోతుంది? నిన్నటిది ఈరోజు తినలేవు, పాచిపోద్ది కదా, పనికి వస్తుందా? పనికిరాదు. అది నిరంతరంగా తిరుగుతూ ఉండాలి ఆ క్రియ అనేది. అప్పటిదో ఇప్పుడు పనిచేసి క్రియలు లేకపోతే అది మృతమైపోయేటువంటి పరిస్థితి కదా. ఇంకా కిందకే చూడండి. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరుచుము. క్రియలు లేకపోతే విశ్వాసం ఎలా కనబడద్ది? విశ్వాసం కనబడాలంటే మన క్రియలే కదా, మన క్రియలే. నమ్మాము, ఈ నమ్మకంతో తర్వాత ఇవన్నీ జరిగాయి. ఇది ఇతరులకి కనబడాలంటే నీ క్రియలు కావాలి. లేకపోతే నువ్వు నమ్మింది అబద్ధం, నువ్వు విన్నారనేది అబద్ధం, నువ్వు మారు మనసు పొందాననేది అబద్ధం. అన్నీ అబద్ధాలు అయిపోతాయి. అవి ఏమి ఇంకా నిలబడవు క్రియ అనేది లేకపోతే. ఖచ్చితంగా క్రియ తోడు లేకపోతే నీ విశ్వాసం చనిపోతుంది. అయితే ఇంకొకటి ఏమంటున్నాడు, నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని నేను చూపిస్తాను. క్రియ లేకుండా నీ విశ్వాసం నువ్వు చూపించు. ఎలా? క్రియ లేకుండా విశ్వాసం. చక్కటి దీపం అన్నీ ఉన్నాయి, వస్తుంది, చిమ్నీ కూడా ఉంది, నీట్గానే ఉంది, అది వెలుగుద్ది అని విశ్వాసం ఉంది మనకి. కానీ క్రియ అంటే ఇప్పుడు అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ పోకపోతే వెలుగుద్దా? వెలగదు కదా. ఒకటి కేవలం విశ్వాసం మాత్రమే ఉంది అంటే వెలుగుతుంది అనేటువంటి ఒక లైట్ ఉంది అక్కడ, అంతే. ఒకటికి లైటు ఉంది, క్రియలు ఉన్నాయి. ఇప్పుడు క్రియలు అనేటువంటి ఆయిల్ ఉన్నవాడు ఇదిగో వెలుగుద్దని చూపిస్తాడు, ఇదిగో నా విశ్వాసం ఇదిగో అని చూపిస్తాడు. క్రియలు లేనాడు ఎలా చూపిస్తాడు దాన్ని? వెలగదు అది, వెలగదు. కాబట్టి క్రియలు చమురు లాంటివి. ఇందాక చెప్పుకున్నట్టే, ఒక అమ్మాయిని కొనుక్కున్న కారు, 13 కోట్ల కారు, మంచిది. ఆ కారుని చూస్తే భలే కారు, అది గంటకి 250 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుందంట. గంటకి 250 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుందంట. సెకండ్లోనే 100 కిలోమీటర్ స్పీడ్ అందుకుంటుందండి. సెకండ్లోనే బాంబులెట్టినా పేలదంట, తుపాకీతో కాల్చినా ఏమి ఇవ్వదంట అసలు, దానికి అద్దాలు పగలవంట. అలాంటి కారు కొనుక్కున్నాడు, రైటే, చాలా మంచిది, అందరూ నమ్ముతారు. అబ్బో ఆ కారు మంచి కారు, నిజమే చాలా మంచి కారు, విశ్వసిస్తారు. బాంబు వచ్చిన పేలతో విశ్వసిస్తారు. 250 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది, 13 కోట్లు కూడా మాత్రం వెళ్దా, విశ్వసిస్తారు. అయితే ఆయిల్ లేదు, అదే క్రియ. అది లేనప్పుడు క్రియకు పూనుకున్నవాడే కదా, అది నడుస్తుంది అని చూపించాలని వాడు 250 కిలోమీటర్లు వేగంగా వెళ్తుంది అని చూపించిన వాడే కదా అందులో ఆయిల్ పోసి నడుపుతాడు. ఆయిల్ పోసే క్రియ లేనప్పుడు ఎలా నమ్మాలి? ముందు నమ్ముతారు, ఆ తర్వాత ఒకటిదే వెళ్దనుకుంటుంది, బామ్మకారు అనుకుంటా, అందుకే అట్లా పెట్టేసి పడేసాడు. చూపిస్తాకే ఉన్నట్టుంది, ఇది పని చేయదనమాట, వీగిపోద్ది అంతే, వీగిపోద్ది. అందుకు ముందు నమ్మారు అని, కానీ అది చూపించలేని పరిస్థితి వచ్చేసింది, ఎందుకంటే ఆయిల్ లేదు. ఆయిల్ అనే క్రియ లేకపోతే అది ఇక్కడ చెప్తున్నాడు ఈయన. ఒకడు నాకు విశ్వాసం ఉంది అని అన్నప్పుడు మరొకడు నాకు విశ్వాసం ఉంది, నా క్రియల ద్వారా దాన్ని నేను చూపిస్తాను, నీ విశ్వాసాన్ని చూపించు అని ఎవరన్నా అడిగితే ఎవడు చూపిస్తాడు? క్రియలు లేకుండా అది చచ్చూరుకుంటుంది. క్రియలు లేని విశ్వాసము మృతమే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని నడవాలి. అందుకని మీరు ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇవే క్రియలు. ఉప్పు అనేది క్రియ, వెలుగు అనేది క్రియ. ఈ క్రియ లేకపోతే అది విశ్వాసం ఒంటిగా ఉండి అది మృతమైపోయేటువంటి పరిస్థితి. దేవుడు కూడా మెచ్చడు, అటువంటి వాళ్ళని నెట్టేస్తానన్నాడు, అలాంటి వారిని నెట్టేస్తానన్నాడు, బయట పారేస్తాను కదా. చూద్దాం, ప్రకటనలో మనం చదువుదాం. ప్రకటన 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. లవోదియక సంఘంతో ఆత్మ చెప్పుతున్న మాటలు ఇవి. లవోదియక సంఘంతో ఆత్మ చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, ఆదియునైన వాడు. ఆ చెప్పేటువంటి విషయాలు ఏంటంటే
నేను నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియ నాకు తెలుసు, నీ క్రియలు నేను ఎరుగుదును. ఈ క్రియలు ఎలా ఉన్నాయి? చల్లగా అయినా ఉంటే బాగుండేది, వెచ్చగానే ఉంటే బాగుండేది. అయితే నువ్వు అలానూ లేవు, ఇలానూ లేవు, ఉండకుండా నువ్వు నూలువెచ్చని స్థితి. నూలువెచ్చని స్థితి. ఆ కారు పరిగెత్తడానికి అవసరమైనంత ఆయిల్ పోయాలి కదా. కారు పరిగెత్తడానికి అవసరమైనంత ఆయిల్ పోయాలి. కడుపు నిండడానికి అవసరమైనంత భోజనం పెట్టాలి. ఒంటి నిండా కప్పుకోవడానికి అవసరమైనంత బట్టనివ్వాలి. అలా కాకుండా ఇదిగో నేను అన్నం పెడుతున్నాను, ఇదిగో ఒక ముద్ద తిను అని పెడితే ఓ ముద్ద కడుపు నిండిపోద్దా? ఒక కచ్చి పిచ్చి కప్పుకెళ్ళంటే అది చలి తీరిపోద్దా? ఎలా ఉంది అది? ఇచ్చినట్ట ఇవ్వనట్ట, పెట్టినట్ట. అది నిలువెచ్చని స్థితి. పూర్తిగా ఇవ్వకుండా ఉండు, ముద్దా పెట్టకో గుడ్డ ముక్క ఇవ్వకో, ఆడి దాన్ని ఆడిపోతాడు, ఇంకో చోటుకి వెళ్ళి అడుక్కుంటాడు. అలా కాకుండా ఇంత ఎట్టి ఇంత గుడ్డిచ్చి నువ్వు తృప్తిగా వెళ్ళు, సమాధానంగా వెళ్ళు, నువ్వు చలి కాచుకో అని ఇంత గుడ్డ మొక్కిస్తే ఎందుకు పనికి వస్తుంది? అది ఇది అవమానించినట్టు కూడా అవుతుంది కదా. అటువంటి స్థితి అది. అటువంటి స్థితి మనం ఆలోచించాలి. రక్షింపబడ్డ మన వాళ్ళం కూడా ఇలా కొద్ది క్రియలు కూడా చేస్తూ ఉన్నాం. కొద్ది క్రియలు. బాప్తిసం పొందినప్పుడు మనం దేవుడితో ఒక ప్రమాణం చేస్తాం. ఏంటో ప్రమాణం? మందిర క్రమాలన్నింటిలోనూ నేను పాలు పొందుతాను. ఇక మీదట నన్ను రక్షించావు, నా కోసం సిలువనెక్కావు, నా కోసం రక్తాన్ని చిందించావు, సమాధి చేయబడి తిరిగి లేచావు, కాబట్టి ఇక నీ కోసం నేను బ్రతుకుతాను అని కూడా చేశాం కదా. ఇంక యేసుప్రభు ఏం చెప్పాడు? ఇంకా చెప్పాడు కొన్ని. ఎవరికైనా సైన్యంలో పనిచేయడానికి నీ కింద నేను సైన్యంలోనే పనిచేస్తానని వెళ్ళిపోయినప్పుడు అతనికి కొంత జీతం అంటూ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సైనికుడు ఎవరి కోసం పనిచేయాలి? పూర్తి టైం అంతా కూడా ఎవరు తనను కొన్నారో, ఎవరు తనకి జీతం ఇస్తున్నారో వారి కోసమే పనిచేయాలి. పూర్తిగా ఆయన కోసమే పనిచేయాలి. అంతే కదా. పూర్తి స్థాయిలో ఆయన కోసమే పనిచేయాలి. అలా కాకపోతే ఉంచుకుంటాడా? పొమ్మంటాడు. నీ జీతం లేదు, అసలు పొమ్మంటాడు కదా. ఒకరి కింద నువ్వు కుదిరినప్పుడు పూర్తిగా ఒకరోజు, ఎందుకు అంత రోజు కూలికి వెళ్తాం. ఈ రోజు కూలి పొద్దున్నుంచి సాయంత్రం 5 దాకా పని ఒప్పుకొని వెళ్తాం. కాబట్టి పొద్దున్నుంచి సాయంత్రం 5 దాకా ఎవరి కోసం పనిచేయాలి? నువ్వు ఎవరికి పూటపడ్డావో తన కోసమే పనిచేయాలి. అంతేగాని మధ్యలో పక్షాలకి వెళ్ళి పనిచేస్తాను, ఇక్కడ గంట చేసి పక్షాలకి వెళ్ళి ఇంకా సేపు పనిచేస్తాను అంటే ఉంచుకుంటాడా ఆయన? నీ పూజ చేతి వేస్తాడా? ఎవడు కదా. కాబట్టి పూటపడ్డావు ఒకరోజు పని చేస్తానని, ఆ టైం అంతా ఆయన కోసమే వెచ్చించాలి. అలాగే నీ బాప్తిస్మ సమయంలో నన్ను ప్రేమించి నా కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపాలన్నీ శాపాలన్నీ కల్వరి సిలువలో తన భుజాల మీద మోసుకెళ్ళి దానికి అడ్డుకొట్టబడి రక్తమంతా చిందించి చనిపోయి తిరిగి లేచిన ఆ ప్రభు కోసమే నేను జీవిస్తాను అని నువ్వు ప్రమాణం చేస్తున్నావు. బాప్తిస్మం చేసేటప్పుడు అది కూడా ఉంటుంది కదా. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ వెల యేసుక్రీస్తు యొక్క వెలకట్టలేని రక్తం కదా. వెండి బంగారముల వంటి క్షయమయ్యేటువంటి వాటి చేత మీరు విమోచింపబడలేదు. అమూల్యమును నిర్దోషమును గొర్రెపిల్ల వంటి రక్తం, అది యేసుక్రీస్తు రక్తం వలన మీరు విమోచింపబడ్డారు, కొనబడ్డారు. కాబట్టి ఎవరు నిన్ను కొనుక్కున్నారో నువ్వు వారి కోసమే కదా పనిచేయాలి, వారి కోసమే కదా జీవించాలి. అది చేయనప్పుడు నేను నీకు అమ్ముకున్నాను, నువ్వు నన్ను కొనుక్కున్నావు, ఓకే, కానీ మధ్యలో అక్కడక్కడ పనిచేస్తాను, పూర్తిగా నీ దగ్గర ఉండను అంటే అసలు నువ్వు ఆయనకి అమ్ముకోకపోయినా పర్వాలేదు, అమ్ముకుంటే పూర్తిగా ఆయన కోసం పనిచేసినా పర్వాలేదు. అలా కాకుండా అటు ఇటుగా నువ్వు చేస్తాను అంటే ఏమైనట్టు? అది నిలువెచ్చని స్థితి.
అదే నిలువెచ్చని స్థితి. అలాగే చాలామంది మనం ఆలోచించుకోవాలి, చాలామంది నిలువెచ్చని స్థితిలో ఉంటున్నాం. కాబట్టి పరిపూర్ణమైన బహుమానం దేవుని నుంచి పొందలేకపోవడానికి ఇదొక కారణం. పరిపూర్ణమైన స్వస్థత, శీఘ్రగతిని స్వస్థత నీకు రాకపోవడానికి, శీఘ్రగతిని నీ కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు నిలువెచ్చని స్థితుల్లో ఉంటున్నావు, అంతే. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు కదా. చూపు పొందు అంటే వెంటనే ఒకడు చూశాడు, ఇంకోటి కంటు మీద మూసి బురద పూసి సిలువ మీద కోనటికి వెళ్ళి కడుక్కో అంటే అటు వెళ్ళి కడుక్కోవాల్సి వచ్చింది. చూడు అంటే చూసేశారు కదా, వాడిని కూడా చూడు అనొచ్చు కదా. అనుకోండి, ఎందుకు అని చెప్పాడు ఆయన? ఎందుకు పని చెప్పాడు? ఇప్పుడు అతను క్రియ చేయాలి. యేసు ప్రభు బాగు చేస్తాడని అతనికి నమ్మకం ఉందా? విశ్వసిస్తున్నాడా? విశ్వసిస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఒక క్రియ చేయాలి, ఆయన చెప్పింది చేయాలి. కళ్ళు కనపడవు, పూసాడు, వెళ్ళి కోనేట్లకి వెళ్ళి కడుక్కో అంటున్నాడు. కనపడినాడు తడుక్కుంటూ వెళ్ళాలి. అవసరమైతే మధ్యలో పడిపోతాడేమో, మోకాళ్ళ దెబ్బలు తగులుతాయేమో. అయినా సరే ఆ ప్రయత్నం అలా ముందుకెళ్ళి ఆ కోనేటిని అలా తడిమి పట్టుకుని అది తీసుకుని కడుక్కున్నాడు, చూపును పొందాడు. ఆ క్రియ ఏదైతే నమ్మాడు, యేసుప్రభు స్వస్థత చేస్తాడని నమ్మాడో అది అతని క్రియలో చూపించాలి. దేవుడు తన చిత్తానుసారంగా చేస్తాడు. అలాగా తన చిత్తానుసారంగా ఒకడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని కుష్ఠరోగి అడిగితే కుష్ఠరోగిని ఎవ్వరూ తాకరు. ఈయన వెళ్ళి కౌగులించుకుని మరీ నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడుగా అన్నాడు. అలా స్వస్థపరిచాడు. 10 మంది కుష్ఠరోగులు బాగు చేయమని అడిగారు. ఓకే, అలాగే శుద్ధులు కండి అన్నాడు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తా శుద్ధులైపోయారు. ఇక్కడ అలా పట్టుకుని వెంటనే స్వస్థతని చేశాడు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి, ఆయన చెప్పిన మాట చొప్పున ఆ క్రియ కొనసాగించాలి. ఆ క్రియ కొనసాగించుకుంటూ వెళ్ళడం ద్వారా స్వస్థత పొందారు. అలా ఆయన ఇష్టం ఏ రకంగానైనా ఆయన చేస్తాడు. కొన్ని మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన క్రియలను పరీక్షించడానికి ఆయన తాత్సారం చేస్తూ ఉండొచ్చు. అయితే ఆ క్రియలు చూపించలేనప్పుడు అది లేట్ అయిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఆ క్రియ చూపించగలుగుతావో అప్పుడు దాకా నువ్వు అడిగింది నీకు దొరకదు, నీకు కావాల్సిన స్వస్థత నీకు రాకపోవచ్చు కదా. అందుకని క్రియలు చాలా ముఖ్యం. ఒక విశ్వాసి తన విశ్వాస జీవితం గమనంలో విశ్వాసంతో కూడినటువంటి క్రియలు, దేవుని నామానికి మహిమ తెచ్చే క్రియలు, అలాగే ఒక రకంగా సేవలో పాలు పొందేటువంటి క్రియలు, అవి ఖచ్చితంగా ఉండే తీరాలి. అవి లేనప్పుడు స్వస్థత ఆలస్యమైపోద్ది, అవసరాలు తీరడం ఆలస్యమైపోద్ది. ఈ లోపల సైతాన్ని కూడా వచ్చేస్తాడు, నీలో అపనమ్మకాన్ని పెంచేస్తాడు, నేను దారి తప్పించేస్తాడు, పాడు చేసేస్తాడు. వాడిని కారు తుప్పు పట్టి తర్వాత కదలని పరిస్థితి, వాడిని సైకిల్ అది కూడా కదలని పరిస్థితి. ఒకవేళ తొక్కిన కియ్యం అని సౌండ్ చేసుకుంటూ వెళ్తుంది, అంతే కదా. అందరూ చూస్తారు, గియ్యం అందరూ తాయిలు చొక్క వేసుకోవచ్చు కదా, అందరూ ఇదే అంటారు. అందరూ చూస్తారు, ఈడేవాడు బాబు కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు కదా, ఎన్నాళ్ళు పడేసాడు లోపల, ఇప్పుడే తీసినట్టున్నాడు, కియ్యం సౌండ్లు చేసుకుంటే వెళ్తుంది సైకిల్, అంతే కదా. ఇంకంతే ఆ తర్వాత కియ్యం ముర్రం అంటూ పోతూ ఉంటుంది. అందుకని మరి విశ్వాసికి క్రియలు అనేవి చాలా తప్పకుండా ఉండాల్సిన, లేని పక్షంలో ఏం చేస్తాడు దేవుడు? తర్వాత చదువు, నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనా లేవు కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మేసేయ ఉద్దేశిస్తున్నాను అంటాడు. ఉమ్మేసేయడం, ఉమ్ము పనికి వస్తుంది అంటారా? ఉమ్మి మన నోట్లోనే ఉంటుంది కదా, అది లాలాజలం అంటాం దాన్ని. దాని అవసరం ఉందంటారా? ఎవరు చెప్పండి, దాని అవసరం ఉందా? అది లేకపోతే చచ్చిపోతావు. నీ నోట్లో తడి లేకపోతే నీ పరిస్థితి ఏమైపోద్ది? ఒక్కొక్కసారి రాత్రి పడుకున్నప్పుడు ముక్కులు మూసిపోయి అలా లాసినప్పుడు గొంతుకు పట్టేసుకుంటుంది, గబగబా లేచిపోయి కాస్త నీళ్ళు తాగాలి, లేకపోతే పోతాం మనం. అది జీవజలమే, అది లేకపోతే నువ్వు చేస్తావు. అది నీ నోట్లో ఉండాలని బట్టి నువ్వు ఏది తిన్నా అది నోట్లోనే కొంచెం జీర్ణమయ్యి లోపలికి జీర్ణాశయంలోకి వెళ్తుంది.
ఇక్కడ కొంచెం జీర్ణం కాకుండా నేరుగా జీర్ణాశయంలోకి వెళ్తే అజీర్తి అరగదు సరిగా. అది అరిగేలా చేసేది నీ లాలాజలమే. అదొక రసం దేవుడు నీ నోట్లో పెట్టాడు. నోట్లో ఒకటి లాలాజలం పెట్టాడు, జీర్ణాశయంలో అక్కడ ఒక రసం పెట్టాడు కదా, జఠర రసం అంటారు దాన్ని. ఆ తర్వాత చిన్నపేగుల్లో మరొక రసం పెట్టాడు, అంతరరసం అంటారు. ఈ రసాలు మనకు కావాలి. లేకపోతే మనం తిన్న ఆహారం మనకి మేలు చేయదు, కీడు చేస్తుంది. సగం మట్టుకు చాలా మట్టుకు నోట్లోనే అది జీర్ణమైపోతుంది. ఆ ఉమ్మి వల్లే, ఆ లాలాజలం వల్లే. అది బయటపడేసిన తర్వాత అది నీదే. ఊసిన తర్వాత దాన్ని చూడడానికే ఇష్టపడవు, దుమ్మేసి తొక్కేస్తాం, ఇక పనికిరాదు. అది ఎంత నీకు జీవాన్ని ఇస్తుందో అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎందుకు పనికిరాదు, తొక్కేయబడ్డానికే అవుతుంది అంతే. నేను అదే చేస్తున్నాను. నువ్వు నాతో ఉన్నావా, ఎంతో గొప్ప మేలు. నేను ఊసేసానా నిన్ను, నీకంతే నాశనం. నువ్వు నులివెచ్చగా ఉంటే నువ్వు నాశనం అయిపోతావు. అదే చెప్పాడు ఆఖరికి. నువ్వు నులివెచ్చని స్థితి, నీ జీవితం ఇంకా తొక్కు వేయబడుతుంది. ఇంకా అభివృద్ధి ఉండదు, ఉన్నతి ఉండదు, ఎదగవు, ఏది నీకు జరగదు, నెరవేరదు నీకు. అలాంటి స్థితి ఆ నోటు నుండి ఉమ్మివేయ నువ్వు దేశించుచున్నాను అంటాడు. కాబట్టి బాప్తిసం పొందిన తర్వాత క్రియలు లేని జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే మళ్ళీ చచ్చిపోతావు, మళ్ళీ పనికిరాని దాని అయిపోతావు, పనికిరాని వాడి అయిపోతావు. నువ్వు నిరంతరము విశ్వాసగా నువ్వు జీవించాలంటే విశ్వాసంతో కూడిన క్రియలు తప్పనిసరి. ఆ క్రియ ఉండాల్సింది కదా. కాబట్టి నువ్వు నీతిమంతునిగా జీవించాలంటే ఖచ్చితంగా అందుకు సంబంధించినటువంటి క్రియలు ఉండే తీరాలి. వీటిని మనం ఒక విశ్వాస జీవితాన్ని మనం అలవాటుగా మార్చేసుకోవాలి అంటాడు. ఒక అలవాటు, అది చెడ్డదైనా మంచిదైనా అలవాటు అయిన తర్వాత అని తొందరగా మార్చుకోలేరు కదా. తాగిపోతాడు ఉన్నాడు, మందు కొడతాడు, అది అలవాటు అయిపోయింది. అది మంచిదా కాదు, కానీ మార్చుకుంటాడు దాన్ని. ఆ టైం అయ్యేసరికెల్లా ఏదో రకంగా కానీ డబ్బులు పోగు చేసుకుని ఆ అడుగులు అలా షాపు దగ్గరికి వెళ్ళిపోతాయి అంతే. ఏదో రకంగా దొంగతనం చేస్తాడో, అడుక్కుంటాడో, ఏం చేస్తాడో మొత్తం మీద అయిపుచ్చుకుని వెళ్ళిపోతాడు అంతే. అదొక అలవాటుగా మారిపోయింది కదా. కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ టైంకి నిద్రపోవడం, నిద్రపోయే అలవాటు ఉంటుంది కొంతమంది. రాత్రి 8 అయింది అంటే ఇక నిద్ర అవుతారు, వచ్చేది ఆటోమేటిక్గా వచ్చేది. ఇంకా 8 అయితే నిద్ర వచ్చేది కదా, వచ్చేస్తుంది. ఇంకా ఆ టైంకి అయ్యి మా బావ ఉండేవారు. నేను భీమవరంలో, నేను ఎప్పుడైనా ఇక్కడి నుంచి భీమవరం వెళ్తే ఆయన కోర్టు నుంచి వచ్చి స్నానం చేసేసి అది భోజనం చేసి ఏంటి రాజు ఏంటి సంగతిలో అనబడింది. ఏంటి రాజు ఏంటి సంగతిలో అనేవాడు. నేను అడుగుల నుంచి ఈ సంగతులు చెప్తానండి వాడిని. ఇలా నిద్ర ఇవ్వడు, ఆ కుర్చీలోనే నిద్ర ఇవ్వడు. మళ్ళీ ఏంటి నేను మళ్ళీ ఏంటి అనేవాడు. ఇప్పుడు దాకా చెప్పాను కదా, మళ్ళీ ఏంటి అంటాడు. ఏంటి అంటే మళ్ళీ మొదలెట్టాలన్నమాట. మళ్ళీ మొదలెట్టాక మొదలెడతామంతే, మళ్ళీ నిద్రపోతాడు. ఆయనకి అలవాటు ఇక వద్దది. ఆ టైంకి ఇక నిద్రపోతాడు అంతే. అదొక అలవాటుగా మారిపోయింది. ఏదో పాపం వచ్చాడు కదా, బామరిది అడుగు నుంచి వచ్చాడు, కొత్త విషయాలు ఏదో చెప్తున్నాడు, విందావా అంటే ఉండడు. ఆ టైంకి అలా రాతాడు అంతే. అలా ప్రతిదీ ఒక అలవాటు అంతే. నిజమే, సాయంకాలం నాకు 5:05 వచ్చి టీ తాగాలి, లేకపోతే తలపోటు వస్తుంది. అదొక అలవాటుగా మారిపోయింది. అది జాబ్లోకి వెళ్ళిన తర్వాత పిల్లలతో వాగి ఆ టైంలో కొంచెం టీ తాగితే కొంచెం రిలాక్స్ అవుతుంది. అది తాగకపోతే తలపోటు మొదలైపోద్ది. ఎప్పుడన్నా భీమవరం వెళ్ళాం అనుకోండి, లేట్గా వచ్చామనుకోండి, కారులోనే మొదలైపోతుంది, రింగ్ అయిపోతాడు. కబగబా ఇంటికి వచ్చినాక ముందు తాగాల్సిందిగా అది టీ. అదొక అలవాటు అయిపోయింది. ఒక అలవాటుగా మార్చేసుకుంటే తొందరగా దాన్ని వదులుకోలేరు, యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది అది. అలాగే విశ్వాస జీవితం, క్రియలతో కూడిన జీవితాన్ని కూడా ఒక అలవాటుగా మనం మార్చేసుకోవాలంతే. అప్పుడు దాన్ని ఇంకెవ్వరూ మార్చలేరు. దాన్ని ఒక అలవాటు చేసేసుకోవాలంటే రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఎందుకని నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు
విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. కాబట్టి ఏం చేయాలి? దీన్ని పూర్తి అంతకంతకు ఇంకా బలపడతా ఉంటాం. అంతకంతకు అలవాటైన తర్వాత అది అంతకంతకు వృద్ధి పొందుతూనే ఉంటుంది. అది అలవాటుగా మారిపోయిన తర్వాత నిజం చెప్పడం అలవాటుగా మార్చుకోవాలి. మంచి మాట మాట్లాడడం అలవాటుగా మార్చేసుకోవాలి. మన నోరు తెరిస్తే మంచి మాటే రావాలి, మన నోరు తెరిస్తే సత్యమే రావాలి కదా. మన నోరు తెరిస్తే ప్రమాణాన్ని నిలుపుకునేటువంటి లక్షణమే రావాలి. నోరు తెరిస్తే ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తోత్రం, అదే రావాలి. నోరు తెరిస్తే ఆ మాట సంతోషంతో కూడింది, చిరునవ్వు పెదాల మీద ఉండు ఆ మాట రావాలి. అది నువ్వు ఆకలిగా ఉండొచ్చు, కడుపు నిండా ఉండొచ్చు, అయినా సరే ఆ పెదాల మీద చిరునవ్వే ఉండాలి. సంతోషం ఆత్మఫలం. సంతోషం అనేది ఆత్మఫలం. క్రీస్తుని కనుక నీ హృదయంలో చేర్చుకుని ఉంటే సంతోషమనే ఆత్మఫలాన్ని నువ్వు కలిగి ఉంటావు. నీ ఇంట్లో ఏమన్నా ఉన్నా నవ్వుతానే ఉంటాడు, ఏమీ లేవు అయినా నవ్వుతానే ఉంటాడు. అది అలవాటు అయిపోయిందంటే ఆత్మఫలం అనేది ఒక అలవాటుగా మార్చేసుకోవాలని. సమాధానం అవతలోడు వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ నేను తిట్టినా నువ్వు నెమ్మదిగానే నవ్వుతానే మాట్లాడాలి. సమాధానం అనేది ఒక అలవాటు అయిపోవాలి నీకు. నీ మీద దండయాత్రగా రావచ్చు, మాటలు మిగులుతూ ఉండొచ్చు, అయినా సరే నీ నోటి వెంట సంతోషంతో సమాధానంగా చిరునవ్వుతో మెల్లగా ఏం బ్రదరు ఏమన్నా నవ్వుతా, మనం మామూలుగా మాట్లాడుకోవచ్చు కదా, ఈ మధ్యాహ్నానికి అంత పెద్ద కేకలు ఎందుకు? ఆగిపోడా పెద్ద కేకలు వేసుకుని వచ్చేసాడు. ఆగిపోడా ఖచ్చితంగా ఆగిపోతాడు. అంతే. నీ సమాధానాన్ని చూసినప్పుడు, నీ పెదాల మీద చిరునవ్వు చూసినప్పుడు, ఆ మాట్లాడే విధానాన్ని చూసినప్పుడు ఎంత కోపంతో వచ్చినోడు కూడా ఆగిపోతాడు, ఆలోచిస్తాడు, మాట్లాడడం మొదలెడతాడు. ఇది మనకి ఒక విశ్వాసికి అలవాటైపోవాలా. నేను చెప్పాను ఇది వరకు మీకు సరే. ఇప్పుడు నేను బిఏ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడే కొత్తగా అక్కడ ఎవరో ఊరి పేరే మర్చిపోయాను, రాయిలం మా కాలేజీ ఉన్న ఏరియా రాయలం ఏరియా అంటారు దాన్ని. అక్కడ ఒక మండువా లోగిలి అద్దెకి తీసుకున్నారు వీళ్ళకి ఇవ్వడానికి కోసం అనమాట. అది ఇటువైపు అటువైపులా గదులు ఉంటాయి, మధ్యలో ఖాళీ ఉంటుంది కదా, మండువా అంటారు దాన్ని. అటువైపు బ్లాక్లో కొంతమంది ఉంటారు, ఇటువైపును కొంతమంది ఉంటారు. నేను ఇటువైపు కొత్తగా జాయిన్ అయ్యాక ఇటువైపు ఒక రూమ్ ఇచ్చాను. అంతకు ముందు నుంచి ఈ పక్క వాళ్ళకి ఆ పక్క వాళ్ళకి గొడవలు ఉంటాయండి. కాలేజీలో ఉంటే తిని ఎర్రక్క కొట్టుకుంటూ ఉంటారు. అమ్మ బాబు పప్పు చేసి డబ్బులు ఎత్తా ఉంటే శుభ్రంగా తినేసేసి అక్కడికి వెళ్ళి కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు తిట్లు దెబ్బలాడుకుంటూ ఉంటారు, అలాగే ఉంటారు. అలా కొట్టుకునేవారంట, ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు కొట్టుకునేవారంట. ఒక రోజున ఈ వింగోళ్ళు మేము ఉన్న వింగోళ్ళు వెళ్ళి అవతల ఉన్న వాళ్ళని కొట్టేశారు. ఇదేంటి పెద్ద గొడవ వెళ్ళే అందరూ ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి నేను ఆ రాత్రి చిన్నపేట వెళ్ళిపోయాను, అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. తెల్లారి వచ్చి రూమ్కి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకుని కాలేజీకి బయలుదేరాను. నేను దెబ్బలు తిన్నాడు అంటాడు, ఆడి పేరు కృపవరం వీరవాసన. ఆడి సెకండ్ ఇయర్ బిఏ బీకామ్ అనుకుంటా, సెకండ్ ఇయర్ బీకామ్. ఆడితో పాటు డేవిడ్ అని ఇంకోటి ఉన్నాడు. వీళ్ళిద్దరూ మాకు ఎదురు వస్తున్నారు. వస్తూ ఉండే గబుక్కున ఈ కృపారం అనుడు ఇటుక ముక్కొచ్చుకున్నాడు. అరే రాత్రి ఈడు కూడా వచ్చాడు కదా అంట ఇలా ఎత్తేసి నన్ను కొట్టేయడానికి వస్తున్నారు అనమాట. నాతో పాటు రాజేంద్ర ప్రసాద్ అని ఇంకొకటి ఉన్నాడు. మా ఇద్దరం వెళ్తున్నాం. మా ఇద్దరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు, వాళ్ళేమో సెకండ్ ఇయర్ వాళ్ళు. మరి ఏంటంటే వ్యవసాయం పనులు బాగా చేసి కొంచెం బలంగా ఉండేవాళ్ళు కదా, బలంగా ఉండేవాడు నిజమే. వాళ్ళిద్దరు వచ్చిన ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్కటి పడుకుంటాడు. కొట్టానంటే లెగడక అటువంటి పరిస్థితి. అలాగే ఉండేవాడు. నేను ఏసీ అన్నాడు వీడు, నాతో ఉన్నవాడు ఏసీ అంటున్నాడు. ఎందుకు వేయాలి, నేను ఎందుకు కొట్టాలండి? వాడేదో ఆవేశంలో ఉన్నాడు, వాడేవాడో నాకు తెలియదు, వాడికి నాకు ఏ కలహం లేదు, నేను ఎందుకు కొట్టాలండి? వాడు వచ్చేతనలో పెట్టేసి ఆగు బ్రదర్ ఆగు ఎందుకు అన్నాను. ఎందుకు నన్ను కొడతా పోతున్నా ఎందుకని అడిగాను.
అక్కడ నువ్వు రాత్రి నువ్వు రాలేదన్న. నువ్వెవరో నేనెవరో తెలుసా అసలు? మన ఇద్దరికి పరిచయం ఉందా? నిన్న కాక మరి నేను జాయిన్ అయినట్టు నీకు నాకేంటి గొడవ? నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాను? నేను అలా ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అనేసరికి ఎత్తింది దించేశాడు. ఈయన రాలేదేమరా, వాళ్ళిద్దరు ఈయన రాలేదేమరా అని చెప్పేసి అని వెంటనే చేతులు పెట్టుకుని సారీ బ్రదరు అంటే ఇక ఒడ్డు పొడుగు బలంగా ఉన్నాను కదా, వాళ్ళతో పాటు గొడవకు నేను వచ్చేసానేమో ఆ వింగోళ్ళతో పాటు అని వాడు ఉద్దేశం. అయితే వాడికి నాకు పరిచయమే లేదు. వాడు సీనియర్, జూనియర్, అప్పుడే జాయిన్ అయ్యాం, పరిచయాలే లేవు. వాడికి నాకు గొడవ ఎందుకు వస్తుంది? నేను ఇలా సమాధానంగా ఎందుకు బ్రదర్ అడిగేసరికల్లా ఎత్తిన చెయ్యి దించేశాడు. దించేసి ఇక చేతులు ఎట్టేసుకున్నాడు. సారీ బ్రదర్ అన్నాడు. ఇంకా తర్వాత ఎప్పుడు ఎక్కడ కనపడ్డా హాయ్ సోదరా అంటూ ఉండేవాడు. ఆ తర్వాత 2 ఏళ్ళు ఉన్నాడు. నేను ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అక్కడ వెళ్ళిపోయాడు. ఆ ఉన్న 2 ఏళ్ళు కూడా ఎక్కడ కనపడ్డా హాయ్ సోదరా అని ఆడు ఎత్తు వచ్చేసాడు. నేను కూడా సిద్ధపడిపోయాను అనుకోండి. ఆ కలహం ఉన్నంతకాలం నడుస్తుంది కదా, ఉన్నంతకాలం ఆ కలహం నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడొకప్పుడు నేను ఒంటరిగా చూసి నలుగురిని వేసుకొచ్చి ఆడుకోడతాడు. నాకు జనం ఉన్నారు కదా, చిన్నపేటలో అక్క ఉంది, అన్నయ్య ఉన్నాడు. ఆ 3 మంది రమ్మంటే ఇక్కడ 10 మంది వస్తారు. 7 వచ్చి ఆయన కొట్టేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏం చదువుకుంటావు, ఎక్కడ సమాధానంగా ఉంటావు? భయం బితుకుమంట ఎప్పుడు వస్తాడు, ఎవడు వస్తాడు, కొడతాడు. ఏటల కాలం ఇది పరిస్థితి, ఏటల కాలం ఇది అవసరమా అది? కాబట్టి విశ్వాసం ఎప్పుడు ఇలాంటి దాన్ని ప్రారంభంలోనే నివారించాలి. అలా నివారించడానికున్న ఒకే ఒక మార్గం శాంతంగా, సంతోషంగా, సమాధానంగా మాట్లాడడం అంతే. అవతల లేదు అపోహపడ్డారు. ఎందుకు అలా జరిగింది? అడుగు, సైలెంట్గా అడుగు, మాట్లాడుకో, క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు నేను కొరతకు వచ్చినోడే నీకు మిత్రుడైపోతాడు, అంతే కదా. దేవుని కృపల్లో 3 సంవత్సరాలు కూడా అలాగే నడిచాను. 3 ఏళ్ళు మనకు అంగు ఉంది అక్కడ. భీమవరం అంటే సొంతూరే లెక్క. అక్క ఉంది, అన్నయ్య ఉన్నాడు. ఆ చిన్నపేట వాళ్ళు 3 మంది ఉంటారు. అన్నయ్య పిలిస్తే గుంపు కింద వచ్చేస్తారు. ఆయన మాట అంటే వేదం వాళ్ళందరికీ కూడా. మా మేనల్లుళ్ళు 2 ఉన్నారు, 3 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ తీసుకొచ్చేయచ్చు కదా. నేను 3 ఏళ్ల పాటు పెద్ద రవిడీగా వెలిగిపోవచ్చు. అబ్బో ఈ చిన్నపేట వాడారు బాబు, చాలామంది ఉంటారు వెనకాల, ఎవరు మంది వాళ్ళకి రారు. ఉన్న ఊరు లెక్క, బయట నుంచి అందరూ వచ్చినాడు పొరుగు ఊరు లెక్క. ఏం చేయొచ్చు అలాగా? ఎందుకు చేయాలి అలా? అవసరం ఏముంది? విశ్వాసికి తగినట్టు ఉండాలి. అంటే అప్పుడు నేను విశ్వాసనా కాదా తర్వాత సంగతి, ముందు నా తండ్రి దైవజనుడు, దైవజనుని బిడ్డను నేను. కాబట్టి నా వల్ల ఆయనకి అవమానం కలగకూడదు. కాబట్టి నా క్రియలు దాన్ని బట్టే ఉండి ఇశ్రాయేలు గారి కొడుకుని అందుకు తగ్గట్టుగా నేను నడుచుకోవాలి, అంతే. అలాగే ఉండేవాడిని. కాబట్టి 3 సంవత్సరాలు నాకెవడు ఫ్రెండ్ లేడు, నాకెవడు శత్రువు లేడు. 3 ఏళ్ల పాటు స్నేహితులు లేరు, శత్రువులు లేరు. అందరూ నన్ను ప్రేమించేవారు. అలానే ఎవరితోటి ఉండేవాడిని కాదు. నా మట్టుకు నేనే ఓ మాటలో కానీ ఇంకో క్రియలో కానీ ఎవరితో ఏకీభవించేవాడిని కాదు. ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడుకునేవారు. ఏంటరా అంటే వద్దు సోదరు నీకు సంబంధించినవి కాదులే, నాకు చెప్పేవారు కూడా కాదు, కనీసం చెప్పేవారు కూడా కాదు. ఈ మాటలు నీకు అనవసరం. అలా నేను బిల్డప్ చేసుకున్నాను నా పర్సనాలిటీ. ఎక్కడ కారణం? ఇశ్రాయేలు గారు, అంతే. ఇశ్రాయేలు గారు కొడుకుని కదా. అలానే నేను యేసు ప్రభు బిడ్డను. ఆయన తన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నప్పుడు ఆయన సొత్తు, నేను ఆయన సొత్తు అయిన వాడిని. కాబట్టి నేను ఆయనకి తగిన విధంగానే నేను నడవాలి. అడుగున నాలో యేసుని చూపించాలి అని అనుకోకపోతే ఇంకే రకంగా నువ్వు విశ్వాసికి తగిన జీవితాన్ని జీవిస్తున్నట్టు కదా. నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ క్రియలో, నీ నడతలో, నీ ఆలోచనలో అన్నిటిలో కూడా క్రీస్తు ప్రతిఫలిస్తూ ఉండాలి. సువార్త దండయాత్ర అంటే మనం పత్రికలు పంచుతూ ఉంటాం, చదవండి ఊరిని చదువుకోండి నిత్రం. కానీ దానికంటే శ్రేష్టం ఏంటంటే మనమే ఒక పత్రికగా మారిపోవాలంట. నువ్వు నడుస్తున్న పత్రిక అయిపోవాలంతే. నువ్వు చూస్తూ ఉంటే నిన్ను చూసేటువంటి వారు యేసు ఇలాగే ఉండేవాడంటావా, యేసు ఇలాగే మాట్లాడేవాడంటావా,
యేసు ఈ రకంగానే ప్రేమించేవాడంటావా? ఈ రకంగానే దయగా ఉండేవాడా? ఈ రకంగానే అందరిని ఆదరించేవాడా? అలా మనలోకి కనపడాలి. క్రీస్తు ప్రేమ, కరుణ, జాలి, దయ, ఆదరణ, వాత్సల్యత, ఓర్పు, నిస్వార్థత ఇవన్నీ కూడా మనలో కనపడుతున్నప్పుడే నువ్వు నీతిగా జీవించినట్టు, నీతిమంతునిగా జీవించినట్టు, క్రీస్తుకు తగినట్టుగా జీవించినట్టు. ప్రభువుకు తగినట్టు పృథివీలు ప్రియుడా పదిలముగా జీవించవా. ప్రభువుకు తగినట్లు పృథివీలు ప్రియుడా పదిలముగా జీవించవా. ఇది మనకు చాలా అవసరమైన పాట, మనం చూద్దాం కదా. ఆదామౌవలె నీవు సహా కేవలము దిగంబరివయ్యుడా. ఆదామౌవలె నీవు సహా కేవలము దిగంబరివయ్యుడా. అదే మగోర్రె పిల్ల కావుని సిలువలు పావన వస్త్రములానిచెను. అదే మగోర్రె పిల్ల కావుని సిలువలు పావన వస్త్రములానిచెను. ప్రభువుకు తగినట్లు పృథివీలు ప్రియుడా పదిలముగా జీవించవా. ప్రభు అడుగు జాడలను పరికించి ప్రభు కనుకూలంబుగా నడచినచు. ప్రభు అడుగు జాడలను పరికించి ప్రభు కనుకూలంబుగా నడచినచు. ఆనోకువలే ఆరెండవ మరణము ఉండక ప్రభుతో నుండెదవు. ఆనోకువలే ఆరెండవ మరణము ఉండక ప్రభుతో నుండెదవు. ప్రభువుకు తగినట్లు పృథివీలు ప్రియుడా పదిలముగా జీవించవా. పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రభు సర్వాంగ కవచము కలిగి. పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రభు సర్వాంగ కవచమును కలిగి. కట్టేసిన నోవహంబోలి యాతి సువార్తం సాతులిలం. బ్రతచేసిన నోవహంబోలి యాతి సువార్తం సాతులిలం. ప్రభువుకు తగినట్లు పృథివీలు ప్రియుడా జీవించవా. పుత్రులను సహలేపు మహాత్ముడని తన సుతులర్పించిన అబ్రాహాము. పుత్రులను సహలేపు మహాత్ముడని తన సుతులర్పించిన అబ్రాహాము. ఉతికిలోనగుని శరీరమును అతనికి బలిగా నర్పించు. ఉతికిలోనగుని శరీరమును అతనికి బలిగా నర్పించు. ప్రభువుకు తగినట్లు పృథివీలు ప్రియుడా పదిలముగా జీవించవా. ప్రభువుకు తగినట్లు పృథివీలు ప్రియుడా పదిలముగా జీవించవా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నంత కాలం దేవుని వాక్యం విన్నాము, విని దానిని నమ్మాము, ఆ తర్వాత నమ్మకానికి తగినట్టుగా మారు మనసు పొందాము. అలాగే మారు మనసుకు తగినట్టు విధంగా నా పాపాలను ఒప్పుకున్నాను ప్రభు దగ్గర, ఇతర సహోదరి సహోదరుల దగ్గర.
ఆ తర్వాత అందుకు గుర్తుగా నేను బాప్తిస్మం పొందాను అనుకునేటువంటి మనము ఇంతవరకు ఒక ఎత్తు. ఈ 5 చేస్తున్నారు, 5 వరకు వస్తుంది. ఈ 6వ దగ్గరే, ఎందుకంటే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తుంది. మామూలుగా ఒకటి చెప్తాను చూడండి. ఇంతకీ కారు గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక కారు కొనాలా అని ఒక ఆలోచన మనకు వచ్చింది. వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటారు కదా, ఈ కారు బాగుందంట, ఏదో ఒక కారు ఇది చాలా బాగుందంట, i20 అనుకోండి, హౌండై i20 చాలా బాగుందంట. ఓకే, అది విన్న తర్వాత దాన్ని నమ్మిన తర్వాత ఏం చేసాం, అంతకుముందు ఇంకోటి ఏదో కొందాం, ఒక మహేంద్ర కొందాం అనుకున్నాం. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చేసుకున్నాం, అది మారు మనసు కదా. మహేంద్ర కొందాం అనుకున్నాం, ఇప్పుడు హౌండై i20 వైపుకి వచ్చేసాం, నమ్మి ఇటువైపు వచ్చేసాం. ఆ తర్వాత అదే మాట ఇతరులతో కూడా చెప్తాం, ఇదివరకే నేను మహేంద్ర కొందాం అనుకున్నాను రా అని మానేశాను, అది మరి బాగుంటలేదంట, తుప్పట్టేస్తున్నాడు, అక్కడ బెజ్జాలు అడిపోతున్నాయంట, అందుకని అది మానేశాను. ఇప్పుడు నేను i20 కొంటున్నాను హౌండై, అది కదా మారు మనసుకు వస్తుంది. ఆ తర్వాత కొనేయడం, అది బాప్తిస్మం అంటే ఇక కొనేసేయడమే, కొనుక్కొచ్చేసుకున్నాం. ఇక్కడ వరకు స్టెప్ బై స్టెప్ జరిగిపోయింది. ఏ కారు మంచిది, ఒకటి నమ్మేశాం, ఒకటి వద్దనుకున్నాం, ఈ విషయం అందరితో చెప్పాం, ఆఖరికి దాన్ని కూడా తెచ్చేసుకున్నాం. ఇక్కడ దాకా స్టెప్ బై స్టెప్ జరిగిపోద్ది. ఒక నెలలో జరిగిపోవచ్చు, ఇదంతా ఒక నెలలో జరిగిపోవచ్చు. ఇప్పుడు ఆ తర్వాత కారు ఎన్నాళ్ళు ఉంటుంది నీ దగ్గర, ఇప్పుడు అన్నాళ్ళు దాన్ని నువ్వేం చేయాలి, కాపాడుకోవాలి కదా. అది ఎన్నాళ్ళు నీ దగ్గర ఉంటుందో అన్నాళ్ళు నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా. లేకపోతే ఏమవుతుంది అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని తుడుస్తూ ఉండాలి, అవసరమైనప్పుడల్లా వాటర్ సర్వీసింగ్ చేస్తుండాలి, అవసరమైనప్పుడల్లా షాట్కి తీసుకెళ్ళాలి, కంపెనీకి తీసుకెళ్ళి సర్వీసింగ్ చేయిస్తూ ఉండాలి, ఏదైనా ఎక్కడైనా లూజ్ అయితే బిగించుకుంటూ ఉండాలి, ఏదైనా ఎక్కడైనా కొంచెం రాసుకున్నట్టు ఉంటే అక్కడ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇది నిరంతరంగా నువ్వు చేసుకుంటూ ఉంటే ఆ కారు దగ్గర చాన్నాళ్ళు కొత్తగా అలానే ఉండిపోద్ది, నీకు పని చేస్తూనే ఉంటుంది. ఇదే కష్టం. కొండం కష్టమేం కాదు, కొండం చాలా స్పీడ్గా జరిగిపోద్ది, తేలిగ్గా జరిగిపోద్ది. తెచ్చుకున్న తర్వాత దాన్ని చూడాల్సిన విధంగా చూడడంలోనే ఉందంతా, లేకపోతే అది పోద్ది, అది పాడైపోద్ది ఖచ్చితంగా కదా, పాడైపోతే ఇంకోటి కొనుక్కుంటాం, అది వస్తువు కాబట్టి, లోక సంబంధమైంది కాబట్టి. కానీ ఇదంతే. బాప్తిసం తీసుకునే దాకా వచ్చిన తర్వాత నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసిగా నీతిగా జీవించడమే కష్టం. ఎన్నో ఇబ్బందులు. ఆ కారు వెళ్తూ ఉంటే ఎవడన్నా రాసేస్తాడేమో, అబ్బాయి జాని నడిపిస్తాడు, కారు నడుపుతూ ఉంటాడు, చాలా జాగ్రత్తగా ఎవడన్నా రాసేస్తాడేమో, ఎవడన్నా గీసేస్తాడేమో, అందులో గుంపులోకి వెళ్ళిపోతే పక్కన గీసుకుపోతాడు, బండు వచ్చి పక్కన రాసేస్తాడేమో, అలా భయపడతా ఉంటాడు. ఎవరు రాసుకోకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు, ఎందుకు గీత పడిపోతే పాడైపోద్ది కదా. అలా అని చెప్పేసి ఎట్లా పెట్టుకుంటామా, అది తిరగాలి, బయట తిరిగితే ఖచ్చితంగా రాళ్ళు రప్పలు గోతులు దుమ్ము ధూళి మంచు ఆ బళ్ళు ఈ బళ్ళు వచ్చేసి గీసేసే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వీటి బారి నుంచి ఎప్పటికప్పుడు దాన్ని భద్రంగా కాపాడుకోవడం అవసరం. తిరగాలి, దాన్ని కాపాడుకోవాలి. అలాగే రక్షింపబడిన తర్వాత నువ్వు ఈ లోకానికి ఉప్పుగా ఉండాలి, ఈ లోకానికి నువ్వు వెలుగుగా ఉండాలి, అయితే దాచిపెట్టేయకూడదు. అలా అని బయటికి వెళ్ళి కాడి నుంచి బయట ఆ బండికి ఎలా ఎదురవుతుంటాయి, అలాంటి సమస్యలు మనకెన్నో ఎదురవుతూనే ఉంటాయి. వాటి బారిన పడకుండా కాపాడుకోవాలి. ప్రధానంగా ఎదురయ్యే ఏంటి, 3 కదా, శరీరాశ నేత్రాశ జీవకుటుంబాలనే ఉన్నాయే, అలాంటివి మనకి విశ్వాస జీవితంలో ఇవే మనకి శత్రువులుగా, ఎందుకంటే ఇవే సాతాను యొక్క పదునైన బాణాలు. వాటితోటి దేవుడు తన స్వహస్తాలతో తన రూపునిచ్చి చేసినటువంటి మానవుల్ని, పాపుల్ని, శాపగ్రస్తుల్ని చేసేసాడు సైతానుడు. ఆ 3 ఉపయోగించి. వాళ్ళు పుట్టినవారు కాదు, నిర్మించబడిన వారు.
వాళ్ళని పడగొట్టేశాడు వాడు. ఆ తర్వాత పరిశుద్ధుడిగా పుట్టిన యేసు మీద కూడా ఈ మూడింటిని వాడు ప్రయోగించాడు కదా. ఈయన పుట్టాడు, తల్లి కడుపులే పుట్టాడు, అయితే పరిశుద్ధుడిగా పుట్టాడు. వాళ్ళు పుట్టలేదు, పరిశుద్ధుడైన దేవుని చేతితో నిర్మించబడ్డవాడు. వాళ్ళనే పడగొట్టేశాడు వాడు. కాబట్టి మనుషులు కదా, మనుషులకి ఆ మాత్రం ఉండదా, మరి ఆశలు ఉంటాయి కదా అని మనం అనుకోవచ్చు. మరి ఈయన మనిషిగానే పుట్టాడు కదా, ఈయనకి ఉంటాయి కదా ఆశలు. మరి ఈయన ఎలా గెలిచాడు? వాక్యం గెలిపిస్తుంది. వాక్యం నిన్ను గెలిపిస్తుంది ఖచ్చితంగా. 119 కీర్తన 11వ వచనంలో కీర్తనకారుడు చెప్పినట్టుగా చూడండి, ఏమంటాడు ఆయన? నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకుంటాను. అంతే. ఆయన వాక్కును ఎప్పుడైతే మనం హృదయంలో ఉంచుకుంటామో, వాక్ అంటే ఎవరు? క్రీస్తే. వాక్ అంటే క్రీస్తే. కాబట్టి వాక్కును ఉంచుకోవడం అంటే క్రీస్తుని ఉంచుకోవడమే. నీ కోసం ఈ లోకానికి వచ్చి నీ కోసం నీ పాపాన్ని నీ శాపాన్ని కల్వరి శిలువ మీద తన భుజాల మీద మోసుకెళ్ళినటువంటి క్రీస్తే ఆ వాక్కు. బాప్తిసం తీసుకునేప్పుడు అదే మాట చెప్తాం, నా కోసం మరణించి తిరిగి లేచిన క్రీస్తు కొరకు నేను ఇక మీ ఎదుట బతుకుతాను అని చెప్తాం. ఆయన నీ లోపల ఉంచుకుంటాం అంతే. ఆయన ఈ లోపల ఉన్నంతసేపు ఇక పాపం రాదు, దేవుని ఎదుటికి పాపం చేసే పనే లేదు. క్రీస్తుని ఎప్పుడైతే హృదయంలో కలిగి ఉంటావో అప్పుడు ఈ లోకాన్ని జయించిన క్రీస్తు నీలో ఉన్నాడు. శరీరాశ నేత్రాశ జీవకుటుంబాన్ని జయించిన క్రీస్తు నీలో ఉన్నాడు. కాబట్టి నిన్ను గెలిపిస్తాడు. కాబట్టి ఒక విశ్వాసిగా, నీతిమంతునిగా ఈ లోకంలో మనం జీవిస్తూ ముందుకు సాగాలంటే ముందు వాక్కయ్యున్న క్రీస్తును, ఆయన వాక్కును మన హృదయంలో ఉంచుకున్నట్లయితే ఈ శరీరాశులు మనల్ని గెలవు, నేత్రాశులు గెలవు, జీవపు డంబం అనేది కూడా మనల్ని గెలిచే పరిస్థితి అంటూ ఇంకా లేదు కదా. కాబట్టి బాప్తిసం తీసుకున్న ప్రతి వారము ఆయన దేహం, ఆయన రక్తం, వాటి సాదృశ్యమైన రొట్టె రసం తీసుకుంటున్నాం. అంటే 1 లీటర్ పోయింటే కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఆగిపోద్ది, అది మళ్ళీ 1 లీటర్ పోయించాలి. అలాగే ప్రతి వారము కూడా మన విశ్వాసిగా ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి క్రీస్తు దేహంలో రక్తంలో మనం పాలు పొందుతున్నాం. అంటే ఈ పెట్రోల్ అయితే ఈ ఆయిల్ నింపుకుంటున్నాం అన్నమాట. వచ్చే వారం దాకా వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఉంది. మళ్ళీ ఏ వారం ఆగిపోయినా ఏమవుతుంది? అయిపోద్ది, ఆయిల్ బండి ఆగిపోద్ది, క్రీస్తులో నడవదు, ఇంకా ఈ లోకం చోటు చేసుకుంటుంది. అందుకని బలలో పాలు పొందే వాళ్ళు ఎవ్వరు కూడా ఎప్పుడూ పునరుత్థాన దినాన్ని మిస్ కాకూడదు, ఖచ్చితంగా మిస్ కాకూడదు. ప్రతి వారం దేహంలో రక్తంలో పాలు పంపులు మనం పొందుతూనే ఉండాలి. ఇంకా వీలుగా అన్ని క్రమాల్లో కూడా మనం పాలు పొందుతూ ఉండాలి. వాక్యం ఏం చేస్తుందంట? దేవుని ఎదుట మనం పాపం చేయకుండా మనల్ని అది కాపాడుతుంది, అంతే, కాపాడుతుంది. కాబట్టి ఆదివారం ఒక్కసారి వింటే కాదు, వినడానికి ఎన్ని క్రమాలు ఉంటే అన్ని క్రమాల్లోనూ మనం వింటూనే ఉండాలి. సాతానుడు పడగొట్టడానికి ఎంత కావాలా? క్షణమాత్రంలో పడగొట్టేస్తాడు కదా. మన ఆర్య తల్లిదండ్రులు ఎంతకాలం దాని జోలికి వెళ్ళకుండా ఉన్నారు? తోట మధ్యలో మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని ముట్టుకోకుండా ఎంతకాలం ఉన్నారు? చాలా కాలం ఉన్నారు. కానీ ఒక్క క్షణమాత్రంలో పడగొట్టేశాడు సాతానుడు, ఒక్క క్షణమాత్రంలోనే పడగొట్టేశాడు సాతాను. కాబట్టి నిరంతరంగా దేవుని వాక్కు ఇది ఒక చమురు లాంటిది, అది మనలో నింపుకుంటూనే ఉంటే విశ్వాసిగా మనం వెలుగుతూనే ఉంటాం. ఆయన మాటలు మనం వింటూనే ఉంటే మన మాటలు ఎప్పుడు ఉప్పేసినట్టుగా రుచికరంగా అవతల మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటారు. అవతల మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటారు. అందుకు రుజువు ఇదే కదా. నేను ఇప్పుడు గంట 50 నిమిషాలుగా మాట్లాడుతూనే ఉన్నాను. 10 గంటలకు లేచాను, 10కి నుంచున్నాను. ఇప్పుడు ఎంత అయింది? 11:10, 11:50 అయింది. 10 నిమిషాలు తక్కువగా 12. అంటే గంట 50 నిమిషాలుగా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను. మీరు వింటూనే ఉన్నారు.
అంటే నా మాట టేస్టీగా ఉంది మీ అర్థం. దాని అర్థం ఏంటి? నా మాటలు మీకు రుచికరంగా ఉన్నాయి కాబట్టి అలాగే కూర్చుని కింద కదలకుండా వింటూనే ఉన్నారు. అలాగే క్రీస్తును నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ నోటి వెంట క్రీస్తు రుచి కలిగినటువంటి మాటలు బయటకు వస్తూ ఉన్నప్పుడు వినువారు వింటూనే ఉంటారు. అందుకని మనం ఈ లోకానికి ఉప్పులా ఉండాలా. అలాగే లోకానికి వెలుగు. చీకట్లో ఎవరైనా ఒక టార్చ్ లైట్ పెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి రాత్రులు ప్రయాణం చేసేటప్పుడు బళ్ళల్లో ఫిలమెంట్ మాడిపోతూ ఉంటుంది, ఉన్నటువంటి తప్పని రాలిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు? కాసేపు ఆగి లైట్ వెలుగుతున్న బండి ఏదన్నా వస్తే దానికి కూడా పడతారు, అంతే కదా. లేకపోతే అలా వస్తారు ఇంటికి, మరి దారి లేదు కదా. అలాగే నువ్వు వెలుగయ్యండి ఈ లోకంలో విశ్వాసిగా నడుస్తూ ఉంటే వెలుగును కోరుకునేవారు, అంధకారంలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా నిన్ను వెంబడిస్తారు. ఎవరి చేతిలో టార్చ్ లైట్ ఉంటుందో, ఇప్పుడైతే సెల్ లైట్లు వచ్చినాయి, ఎవరి చేతిలో సెల్ ఫోన్ లైట్ ఉంటుంది, ఆ లైట్ ఉన్నవాడు వెనకాలే వస్తారు లైట్ లేని వాళ్ళు, అంతే కదా. అలా అనేకులకు నీ వెలుగును చూపించి నీ వెంట వారిని తెచ్చుకునేలా, లేకపోతే నువ్వు నీతిమంతునిగా జీవించినట్టు కాదు. అప్పుడు ఏం చేస్తాడు? మనం నిలువెచ్చని స్థితిలో ఉన్నాము అనేది ఖాయం. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, ఎందుకంటే బాప్తిజం పొందాం కానీ విశ్వాసికి తగినట్టుగా జీవించట్లేదు కాబట్టి వెచ్చగా లేవు, నిలువెచ్చని. ఇప్పుడు ఈ నోటి నుంచి ఉమ్మేసేస్తాడు. ఏమైపోతావు? ఎప్పుడు అవమానాలు, అంతే, చీత్కారాలు, అవమానాలు, తొక్కబడ్డం. దేవుని నిత్యరాజ్య వారసత్వాన్ని కూడా మనం కోల్పోయే వారంగా ఉంటాం. కాబట్టి మరి ఇప్పుడు దాదాపుగా ఎన్ని వారాలు ఇది? 4, 5, 1, 2, 5 వారాలా? 5 వారాలు. 5 వారాలుగా మనం నిజ క్రైస్తవుని లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. చాలా శ్రద్ధగా చక్కగా విన్నారు. మొదటిది ఏంటి చెప్పండి? దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి. రెండవది విన్న వాక్యాన్ని నమ్మాలి. మూడోది ఏంటి? నమ్మిన దాన్ని బట్టి మారు మనసు పొందాలి. తర్వాత మారు మనసు పొందిన దాన్ని బట్టి ఇది వరకు చేసిన తప్పులన్నీ ఇప్పుడు ఒప్పుకోవాల్సినటువంటి అవసరత. తర్వాత ఇది వెల్లడి చేయడం, బాప్తిస్మం పొందాలి. ఆ తదుపరి ఈ లోకాన్ని విడిచిపోయేదాకా, ఈ లోకయాత్ర ముగించేదాకా ఏదైతే నమ్మేమో దాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసంతో దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తూ ముందుకు సాగాలి. అప్పుడు మాత్రమే మన నిజమైన క్రైస్తవులు అనబడతాం. అప్పుడు మాత్రమే ఈ క్రైస్తవ్యం నిన్ను అప్పుడే రక్షిస్తుంది. ఇవి లేకుండా నువ్వు క్రైస్తవుడు అనుకుంటే అది ఎందుకు నువ్వు పనికిరాదు. ఖచ్చితంగా ఇది నిన్ను రక్షించదు. ఒక దేవుడి మాటల్ని దీవించునుగా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపాసత్య సంపూర్ణుడైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి నీతిని మంతునిగా జీవించడమే క్రైస్తవుడనే వానికి అంతిమ లక్షణం. అది లేనప్పుడు నిలువెచ్చని స్థితిలోకి జారిపోతాడు. కాబట్టి అటువంటి వారిని మీ నోటి నుంచి ఉమ్మి వేస్తానని చెప్పి ప్రకటన 3:14లో మీరు చెప్పినటువంటి మాట, ఆయన విన్న ఈ మాటలు మా ప్రియులు తమ హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి నాయన. నీ వాక్కును శ్రద్ధగా వినడం నేర్పించండి. విని దాని గురించి ఆలోచించేసి నమ్మడం నేర్పించండి నాయన. నమ్మిన దాన్ని బట్టి ఆయన మరి వారు తమ మారు మనసు పొందడం అనే దాన్ని నేర్పించండి. మారు మనసు పొందిన తర్వాత అందుకు సూచికగా చేసిన తప్పులన్నిటి కూడా మరి ఒప్పుకొని క్షమాపణ పొందడం నేర్పించండి. ఆ తదుపరి మారిన జీవితాన్ని బాప్తిస్మం ద్వారా వెల్లడి చేయడం నేర్పించండి నాయన. బాప్తిస్మం పొందిన వారు ఖచ్చితంగా మరి మీ నీతిని అనుసరించి, మీ నీతిని ఇతరులకు చాటుతూ, మీ వెలుగును, మీ రుచిని ఇతరులకు పంచుతూ అంతిమ గడియ వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు విశ్వాసిగా ముందుకు సాగేలా సహాయపడమని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. అలాగే తండ్రి, ఇప్పుడు ఆరాధించిపోతున్నారు. మీరు ఆత్మీయ ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయపడమని మా ప్రభువును రక్షకుడునైనా యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.